లలితా సహస్రనామంలోని 1000 పదాల అర్థాలు తెలుసుకుందాం. శ్రీమాత, ఆమె శుభప్రదమైన తల్లి. శ్రీ మహారాజ్ఞి, ఆమె విశ్వాసానికి మహారాణి. శ్రీమత్సింహాసనేశ్వరి, ఆమె అత్యంత మహిమాన్వితమైన సింహాసనానికి రాణి. చిదగ్నిగుండ సంభూత, శుద్ధ చైతన్యం అనే అగ్నిగుండంలో జన్మించిన ఆమె. దేవకార్య సముజ్యత, దేవతల కోరికలను నెరవేర్చాలనే సంకల్పం కలిగిన ఆమె. ఉజ్జద్భాను సహస్రాభ, 1000 ఉదయించే సూర్యుల తేజస్సు కలిగినది ఆమె. చతుర్బాహు సమన్విత, 4 చేతులు కలిగిన ఆమె. రాగస్వరూప పాషాఢ్య, ప్రేమ అనే తాడును చేతిలో పట్టుకున్న ఆమె. క్రోధాకారాంకుశోజ్వల, కోపమనే ముళ్ళు మోసుకొచ్చి ప్రకాశించే ఆమె. మనోరూపేక్షు కోదండ, మనస్సును సూచించే చెరుకు విల్లును చేతిలో పట్టుకున్న ఆమె. పంచతన్మాత్ర సాయక, 5 సూక్ష్మభూతాలను బాణాలుగా కలిగి ఉన్న ఆమె. నిజారూఢ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల, ఆమె విశ్వం మొత్తాన్ని ఎర్రటి కాంతిలో ముంచెత్తుతుంది. ఆమె రూపం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపాక వంటి పువ్వులతో అలంకరించబడిన జుట్టు కలిగిన ఆమె. అశోక, పున్నాగ మరియు సౌగంధిక. కురువింద మణిశ్రేణి కణత్కోటీర మండిత, వరసలతో అలంకరించబడిన కిరీటంతో ప్రకాశించే ఆమె. కురువింద రత్నాలు. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, 8వ చంద్రునిలా ప్రకాశించే నుదిరు ఉన్న ఆమె. చంద్ర అర్ధనెల రాత్రి. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక, నుదిటిపై కస్తూరి గుర్తును ధరించిన ఆమె. ఇలా ప్రకాశిస్తుంది చంద్రునిపై ఉన్న ప్రదేశం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక, ఆమె కనుబొమ్మలు తోరణాలలా ప్రకాశిస్తాయి. దానికి దారితీసేవి ప్రేమదేవత కామాయిల్లు. ఆమె ముఖం పోలి ఉంటుంది. వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన, తిరిగే చేపల మెరుపును కలిగి ఉన్న కళ్ళు ఆమెవి. ఆమె ముఖం నుండి ప్రవహించే అందాల ప్రవాహంలో నవచంపాక పుష్పాభ నాసాదండ విరాజిత, ఆమె ప్రకాశవంతమైన ముక్కుతో అందంగా కొత్తగా వికసించిన కాంపక పువ్వు. తారాకాంతి తిరస్కారి నాసాభరణ వాసుర, నక్షత్రం కంటే మెరుగ్గా ఉండే ముక్కు పుడకతో ప్రకాశించే ఆమె. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, కదంబ పుష్పాల గుత్తులు ధరించి ఆకర్షణీయమైన ఆమె. చెవి ఆభరణాలుగా. తాటంక యుగళీభూత తపనోడుప మండల, సూర్యచంద్రులను పెద్ద చెవిపోగులుగా ధరించే ఆమె. పద్మరాగ శిలాదర్శ పరిపావిక పోలభూహు, ఆమె బుగ్గలు అందంలో మాణిక్యాలతో చేసిన అద్దాల కంటే మెరుగ్గా ఉంటాయి. విద్రుమబింబ శ్రీన్యక్కారిత సనచ్చద, ఆమె పెదవులు అద్భుతంగా ఉంటాయి. తాజాగా పగడపు మరియు బింబ పళ్ళు. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల, స్వచ్ఛమైన జ్ఞాన మొగ్గలను పోలి ఉండే ప్రకాశవంతమైన దంతాలు కలిగిన ఆమె. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర, కర్పూరం నిండిన తమలపాకు చుట్టను ఆ సువాసనను ఆస్వాదిస్తున్న ఆమె. ఇది అన్ని దశల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్భిత్తిత కచ్చపి, మాధుర్యంలో సరస్వతీ వీణను కూడా అధిగమించిన ఆమె. ఆమె ప్రసంగం గురించి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, కామేశ మనస్సును కూడా మునిగిపోయేది ఆమె. ఆమె చిరునవ్వు యొక్క ప్రకాశం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, ఆమె గెడ్డం దేనితోనూ పోల్చలేనిది.
కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. కామేశుడు కట్టిన వివాహదారంతో మెడ అలంకరించబడిన ఆమె. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. బంగారు కంకణాలతో అందంగా అలంకరించబడిన ఆమె చేతులు. రత్నగ్రేవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. రత్నాలు పొదిగిన హారంతో మెరిసే మెడ కలిగిన ఆమె. ముత్యంతో చేసిన లాకెట్. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి పణస్తని. కామేశ్వరునికి రత్నం ఇచ్చి తన స్తనాలను ఇచ్చేది. ఆమెపై ఆయన ప్రసాదించే ప్రేమ. నాభ్యాలవాల రోమాలి లతాపల కుచద్వయి. ఆమె రొమ్ములు చక్కటి లతమీద పండ్లుగా ఉన్నాయి. ఆమె నాభిలోతుల్లో ప్రారంభమై విస్తరించే వెంట్రుకలు పైకి. లక్ష రోమాలతాధార సమున్నేయ సమజ్జమ. నడుము ఉన్న ఆమె. దాని ఉనికిని ఊహించగలం. ఆమె కేశాలు దాని నుండి పుట్టుకొస్తాయనే వాస్తవం ద్వారా. స్తనభారదళన్మధ్య పట్టబంధ వళిత్రయ. ఆమె ఉదరంలో 3 మడతలు ఉంటాయి. అవి ఆసరాగా ఉండే బెల్టును ఏర్పరుస్తాయి. ఆమె రొమ్ముల బరువు కింద ఆమె నడుము విరిగిపోతుంది. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీ తటీ. ఆమె తుంటిని ఉదయించే నది వంటి ఎర్రటి వస్త్రంతో అలంకరించింది. కుసుంభ నుండి తీసిన సారంతో రంగు వేయబడిన సూర్యుడు వికసిస్తుంది. రత్నకింకిణి కారమ్య రసనాధామ భూషిత. అనేక ఆభరణాలతో అలంకరించబడిన నడికట్టుతో అలంకరించిన ఆమె. రత్నాలు పొదిగిన గంటలు. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. ఎవరి తొడల అందం మరియు మృదుత్వం వారికి మాత్రమే తెలుసు. కామేశ ఆమె భర్త. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఆమె మోకాళ్ళు విలువైన ఎరుపు రంగుతో తయారు చేయబడిన కిరీటాల వంటివి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణాభజంగిక. ఆమె తొడలు రత్నాలతో కప్పబడిన వంపు తిరిగిన వసారాలో మెరుస్తున్నాయి. ప్రేమదేవుడు. గూఢగుల్ఫ. చీలమండలు దాగి ఉన్న ఆమె. కూర్మపుష్ట జయిష్ణు ప్రప్రదాన్విత. తాబేలు వీపుకు పోటీగా తోరణాలు ఉన్న ఆమె పాదాలు చక్కదనం మరియు అందంలో. నగదీతిథి సంచన్న నమజ్జన తమోగుణ. ఆమె కాలిగోళ్ళు ఎంత ప్రకాశాన్ని ఇస్తాయో అన్నీ వారి నుండి అజ్ఞానపు చీకటి పూర్తిగా తొలగిపోతుంది. ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసే భక్తులు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. తన పాదాలు తామర పువ్వులను ప్రకాశవంతంగా ఓడించిన ఆమె. సింజాన మణిమంజీర మండిత శ్రీ ప్రదాంబుజ. రత్నాలతో అలంకరించబడిన మంగళకరమైన కమల పాదాలను కలిగి ఉన్న తీయగా మెరిసే బంగారు కాళ్ళు. మరాలి మందగమన. ఆమె నడక హంసల నెమ్మదిగా మరియు సున్నితంగా ఉంటుంది. మహాలావణ్య సేవదిహి. ఆమె అందానికి నిధి లాంటిది. సర్వారుణ. ఆమె పూర్తిగా ఎర్రగా ఉంటుంది. అనవద్యాంగి. ఆమె శరీరం పూజకు అర్హమైనది. సర్వాభరణ భూషిత. అన్ని రకాల ఆభరణాలతో ప్రకాశించే ఆమె. శివకామేశ్వరాంకస్త. శివుని ఒడిలో కూర్చున్నది. కోరికలను జయించినది. శివ. శుభప్రదమైనవన్నీ ప్రసాదించే ఆమె. స్వాధీన వల్లభ. తన భర్తను ఎల్లప్పుడూ తన ఆధీనంలో ఉంచుకునే ఆమె. సుమేరు మధ్య శృంగస్థ. సుమేరు పర్వతం మధ్య శిఖరంపై కూర్చున్న ఆమె. శ్రీమన్నాగరనాయకి. ఆమె అత్యంత శుభప్రదమైన దేవత యొక్క యజమాని. చింతామణి గృహంతస్థ. చింతామణితో నిర్మించిన ఇంట్లో నివసించే ఆమె. పంచబ్రహ్మ సనస్థిత. 5 బ్రహ్మలతో తయారైన ఆసనంపై కూర్చున్నది.
మహాపద్మాటవీ సంస్థ మహాతామర అడవిలో నివసించే ఆమె. కదంబ వనవాసిని కదంబ వనంలో నివసించే ఆమె. సుధాసాగర మధ్యస్థ అమృత సముద్రం మధ్యలో నివసించే ఆమె. కామాక్షి కళ్ళు కోరికను రేకెత్తించే ఆమె లేదా అందమైన కళ్ళు ఉన్న ఆమె. కామదాయిని అన్ని కోరికలను తీర్చే ఆమె. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ ఆమె బలము అనేక దేవతలచే స్తుతింపబడినది మరియు ఋషులు. బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత చంపాలనే ఉద్దేశ్యంతో శక్తుల సైన్యంతో కూడిన ఆమె. బండాసురుడు సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత సంపత్కర్ ఆజ్ఞ ప్రకారం ఏనుగుల గుంపు ఎవరిని సంరక్షిస్తుంది? అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత ఆమె చుట్టూ అనేక లక్షల గుర్రాలు ఆశ్వీక దళం ఉంది. ఇవి శక్తి అశ్వారూఢ ఆధీనంలో ఉన్నాయి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ రథంలో ప్రకాశించే ఆమె అన్నిటితో సన్నద్ధమైంది. ఆయుధాల రకాలు గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత మంత్రిని అనే శక్తి చేత సేవించబడే ఆమె. ఆమె స్వారీ చేస్తుంది. గేయచక్ర అని పిలువబడే రథం. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత దండనాథ అని పిలువబడే శక్తిచే రక్షించబడిన ఆమె. కూర్చుని ఉన్న కిరిచక్ర రథంలో జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా కోట మధ్యలో స్థానం సంపాదించిన ఆమె. జ్వాలామాలిని దేవతల సృష్టించిన అగ్ని. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత సంకల్ప శక్తి గల శక్తి పరాక్రమాలకు ఆనందించే ఆమె. బండాసుర శక్తులను నాశనం చేయడంపై నిత్య పరాక్రమాటోపా నిరీక్షణ సముచ్చక ఆమె శక్తిని గర్వాన్ని చూసి ఆనందించే ఆమె. నిత్య దేవతలు బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత బాలాదేవత యొక్క పరాక్రమాన్ని చూసి ఆనందించే ఆమె. బండా కుమారులను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడు. మంత్రిణ్యాంబ విరచిత విషంగా వదతోషిత యుద్ధంలో రాక్షస విధ్వంసం చూసి ఆనందించే ఆమె. మంత్రిని శక్తి ద్వారా విసంగా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత వారాహి పరాక్రమానికి సంతోషించిన ఆమె. దానిని స్వీకరించిన విష్ణు జీవితం. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వరుని ముఖం చూడడం ద్వారా గణేశుని కలిగించేది. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత గణేశుడు అన్ని అడ్డంకులను ఛేదించినప్పుడు ఆనందించేది. బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రశస్త్ర వర్షిణి ఆమెపై ప్రయోగించిన ప్రతి ఆయుధానికి ప్రతిగా ప్రతిస్పందించే ఆమె. బండాసుర ద్వారా కరాంగుళనకోత్పన్న నారాయణ దశాకృతి ఆమె తన వేలుగోళ్ల నుండి 10 అవతారాలను సృష్టించింది. మహాపాశుపతాస్తాగ్ని నిర్దగ్ధ సురసైనిక రాక్షసుల సైన్యాలను అగ్నిలో కాల్చిన ఆమె. క్షిపణి మహా ఆశుపత కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యక బండాసురుడిని మరియు అతని రాజధాని శూన్యకను కాల్చి నాశనం చేసిన ఆమె. ఆమేశ్వర క్షిపణితో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్థుత వైభవ బ్రహ్మ విష్ణు శివులచే అనేక శక్తులను కీర్తించబడిన ఆమె మరియు ఇతర దేవుళ్ళు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి కామదేవుడికి ప్రాణమిచ్చే ఔషధంగా మారిన ఆమె. శివుని అగ్నికి కాలి బూడిదైన కన్ను. శ్రీమాద్వాగ్భ కోటైక స్వరూప ముఖ పంకజ ఆమె కమలముఖం శుభప్రదమైన వాగ్భాగం.
పంచదశి మంత్రాల్లోని అక్షరాలు. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. ఆమె మెడ నుండి నడుము వరకు ఉన్న ఆమె రూపం మధ్యకూట. శక్తి కూటైకతాపన్న కత్యతోభాగధారిణి. నడుము కింద రూపం ఉన్న ఆమె శక్తికూట చివరిది. పంచదశాక్షరి మంత్రంలోని 4 అక్షరాలు. మూలమంత్రాత్మిక. మూలమంత్రం యొక్క స్వరూపిణి అయిన ఆమె మూలకూటత్రయ కళేవర. ఆమె శరీరం 3 భాగాలతో తయారైంది. పంచదక్షరి మంత్రం. కులమృతైక రసిక. కులం అని పిలువబడే అమృతాన్ని ప్రత్యేకంగా ఇష్టపడే ఆమె కుల సంకేత పాలిని. తెలిసిన యోగ మార్గం యొక్క ఆచార నియమావళిని రక్షించే ఆమె కులంగా. కులంగన మంచిగా జన్మించిన. కులాంతస్థ. కుల విద్యలో నివసించే ఆమె కౌలిని. కులానికి చెందిన ఆమె కులయోగిని. కులాలలో దేవత అయిన ఆమె అకుల. కుటుంబం లేని ఆమె సమయాంతస్థ. సమయ లోపల నివసించే ఆమె సమయాచార తత్పర. సమయ పూజా విధానం పట్ల అనుబంధం ఉన్న ఆమె మూలాధారక నిలయ. ఆమె ప్రధాన నివాసం మూలాధారం. బ్రహ్మగ్రంథి విభేదిని. బ్రహ్మబంధాన్ని ఛేదించేది ఆమె. మణిపూరాంతరుదిత. మణిపూర చక్రంలో ఉద్భవించే ఆమె విష్ణుగ్రంథి విభేదిని. విష్ణువు అనే ముడిని ఛేదించే ఆమె ఆజ్ఞాచక్రాంతరాలస్థ. ఆజ్ఞాచక్రం మధ్యలో నివసించే ఆమె రుద్రగ్రంథి విభేదిని. శివుని ముడిని ఛేదించే ఆమె సహస్రాంబుజారూఢ. 1000 రేకుల కమలాన్ని అధిరోధించిన ఆమె సుధాసారాభివర్షిణి. అమృతధారలను కుమ్మరించే ఆమె తటల్లిత సమరుచి. మెరుపులాంటి అందమైన ఆమె షట్కోపరి సంస్థిత. 6 చక్రాలకు పైన నివసించే ఆమె మహాశక్తి. శివశక్తుల పండుగల కలయిక పట్ల ఎంతో అనుబంధం ఉన్న ఆమె కుండలిని. ఆమె కాయిల్ ఆకారం కలిగి ఉంటుంది. బిసతంతు తనీయసి. తామర పువ్వు నారలాగా సున్నితమైనది మరియు సున్నితమైనది. భవాని. ఆమె భవ భార్య. భావనాగమ్య. ఊహ లేదా ఆలోచన ద్వారా సాధించలేని ఆమె భవారణ్య కుటారిక. సంసార అడవిని నిర్మూలించడానికి గొడ్డల లాంటిది ఆమె. భద్రప్రియ. అన్ని శుభాలను ఇష్టపడే ఆమె అన్నీ ఇచ్చేది. శుభ విషయాలు. భద్రమూర్తి. శుభం లేదా దయాగుణం యొక్క స్వరూపిణి అయిన ఆమె భక్త సౌభాగ్యదాయిని. తన భక్తులకు శ్రేయస్సును ప్రసాదించేది ఆమె భక్తి ప్రియ. భక్తిని ఇష్టపడేది ఆమె భక్తిగమ్య. భక్తి ద్వారా మాత్రమే పొందగలిగేది ఆమె భక్తివశ్య. విచక్షణ ద్వారా జయించవలసినది ఆమె భయాపహ. భయాన్ని పోగొట్టే ఆమె శాంభవి. ఆమె శంభుని భార్య. శారదారాజ్య. శారద చేత పూజింపబడేది. శర్వాణి. ఆమె శర్వ భార్య. శర్మదాయిని. ఆనందాన్ని ప్రసాదించే ఆమె శాంకరి. ఆనందాన్ని ఇచ్చే ఆమె శ్రీకరి. సమృద్ధిగా సంపదలను ప్రసాదించే ఆమె సాధ్వి. పవిత్రమైన ఆమె శరచంద్ర నిభానన. స్పష్టమైన శరదృతువు ఆకాశంలో పౌర్ణమి చంద్రునిలా ప్రకాశించే ముఖం గల ఆమె సాతోదరి. ఆమె సన్నని నడుము గలది. శాంతిమతి. ఆమె ప్రశాంతమైన వ్యక్తి. నిరాధార. ఆధారపడడం లేని ఆమె నిరంజన. ఆమె సంబంధం లేకుండా దేనికి కట్టుబడి ఉండదు. నిర్లేప. కర్మ వలన ఉత్పన్నమయ్యే అన్ని మలినాల నుండి విముక్తి పొందినది. నిర్మల. అన్ని మలినాల నుండి విముక్తి పొందిన ఆమె నిత్య. ఆమె శాశ్వతమైనది. నిరాకార. రూపం లేని ఆమె నిరాకుల. ఎటువంటి ఆందోళన లేని ఆమె నిర్గుణ.
ప్రకృతి యొక్క 3 గుణాలకు అంటే సత్వగుణాలకు అతీతమైనది. రజస్సు మరియు తమస్సు నిష్కళ భాగాలు లేని ఆమె. శాంత ప్రశాంతంగా ఉండే ఆమె. నిష్కామ కోరికలు లేని ఆమె. నిరుపప్లవ ఆమె నాశనం లేనిది. నిత్యముక్త ప్రాపంచిక బంధాల నుండి ఎప్పుడూ విముక్తి పొందిన ఆమె. నిర్వికార మార్పు లేని ఆమె. నిష్ప్రపంచ ఈ విశ్వానికి చెందని ఆమె. నిరాశ్రయ దేనిపైన ఆధారపడని ఆమె. నిత్యశుద్ధ ఆమె నిత్య పవిత్రురాలు. నిత్యబుద్ధ ఆమె ఎప్పుడూ తెలివైనది. నిరవజ్య నిందారహితురాలు లేదా ప్రశంసనీయురాలు. నిరంతర ఆమె సర్వవ్యాప్తి చెందినది. నిష్కారణ కారణం లేని ఆమె. నిష్కలంక ఆమె దోషరహితురాలు. నిరుపాధి షరతులు లేని లేదా పరిమితులు లేని ఆమె. నిరీశ్వర ఆమె ఎవరినీ మించిపోలేదు లేదా రక్షకురాలు. నిరాగ కోరికలు లేని ఆమె. రాగమదని కోరికలను నాశనం చేసేది. నిర్మద గర్వం లేని ఆమె. మదనాశిని అహంకారాన్ని నాశనం చేసేది. నిశ్చింత దేనిలోనూ ఆందోళన లేని ఆమె. నిరహంకార అహంకారం లేని ఆమె అనే భావన లేని ఆమె. నేను మరియు నాది. నిర్మోహ మాయ నుండి విముక్తి పొందిన ఆమె. మోహనాశిని తన భక్తులలోని మాయను నాశనం చేసేది. నిర్మమ దేనిలోనూ స్వార్థం లేని ఆమె. మమతాహంత్రి యాజమాన్య భావాన్ని నాశనం చేసే ఆమె. నిష్పాప పాపం లేని ఆమె. పాపనాశిని తన భక్తుల పాపాలన్నింటినీ నాశనం చేసేది. నిష్క్రోధ కోపం లేని ఆమె. క్రోధశమని తన భక్తులలోని కోపాన్ని నాశనం చేసేది. నిర్లోభ దురాశ లేని ఆమె. లోభనాశిని తన భక్తులలో దురాశను నాశనం చేసేది. నిస్సంశయ ఆమె ఎటువంటి సందేహాలు లేకుండా. సంశయజ్ఞి అన్ని సందేహాలను చంపే ఆమె. నిర్భవ మూలం లేని ఆమె. భవనాశిని సంసార దుఃఖాన్ని నాశనం చేసేది. నిర్వికల్ప తప్పుడు ఊహలు లేని ఆమె. నిరాబాధ దేనికి బాధపడని ఆమె. నిర్భేద ఆమె అన్ని భేదభావాలకు అతీతమైనది. భేదనాశిని తన భక్తుల నుండి అన్ని రకాల భేదాలను తొలగించేది. వాసనల నుండి జన్మించిన నిర్నాశ ఆమె నాశనం లేనిది. మృత్యుమథని మృత్యువును నాశనం చేసేది ఆమె. నిష్క్రియ ఆమె చర్య లేకుండా ఉండిపోతుంది. నిష్పరిగ్రహ ఏమీ పొందని లేదా అంగీకరించని ఆమె. నిస్తుల ఆమె సాటి లేనిది అసమానమైనది. నీలచుకుర మెరిసే నల్లటి జుట్టు ఉన్న ఆమె. నిరపాయ ఆమె నాశనం లేనిది. నిరచ్చ అతిక్రమించకూడని ఆమె. దుర్లభ చాలా కష్టంతో మాత్రమే గెలిచిన ఆమె. దుర్గమ ఆమె తీవ్ర ప్రయత్నం ద్వారా మాత్రమే చేరుకోదగినది. దుర్గా ఆమె దుర్గాదేవి. దుఃఖంత్రి దుఃఖాన్ని నాశనం చేసేది ఆమె. సుఖప్రద ఆనందాన్ని ఇచ్చేది ఆమె. దుష్టదూర పాపుల చేత చేరుకోలేని ఆమె. దురాచర సమని చెడు ఆచారాలను ఆపిన ఆమె. దోషవర్జిత అన్ని దోషాల నుండి విముక్తి పొందిన ఆమె. సర్వజ్ఞ ఆమె సర్వజ్ఞురాలు. సాంద్రకరుణ తీవ్రమైన కరుణ చూపించే ఆమె. సమానాధిక వర్జిత సమానమైనది లేదా ఉన్నతమైనది లేని ఆమె. సర్వశక్తిమయి అన్ని దివ్యశక్తులు కలిగిన ఆమె. సర్వమంగళ ఆమె అన్ని శుభాలకు మూలం. సద్గతిప్రద సరైన మార్గంలో నడిపించే ఆమె. సర్వేశ్వరి అన్ని జీవులను నిర్జీవులను పాలించేది ఆమె. సర్వమయి ప్రతి జీవి మరియు నిర్జీవ వస్తువులలోనూ వ్యాపించి ఉన్న ఆమె. సర్వమంత్ర స్వరూపిణి ఆమె అన్ని మంత్రాలకు సారాంశం. సర్వయంత్రాత్మిక ఆమె అన్ని యంత్రాలకు ఆత్మ.
సర్వతంత్ర రూప, ఆమె అన్ని తంత్రాలకు ఆత్మ. మనోన్మణి, ఆమె శివుని శక్తి. మహేశ్వరి, ఆమె మహేశ్వరుని భార్య. మహాదేవి, ఆమె అపరిమితమైన శరీరం కలిగి ఉంది. మహాలక్ష్మి, ఆమె మహాదేవత లక్ష్మి. మృడప్రియ, ఆమె మృదప్రియురాలు. మహారూప, గొప్ప రూపం కలిగిన ఆమె. మహాపూజ్య, ఆమె అత్యంత గొప్ప పూజనీయ వస్తువు. మహాపాతక నాశిని, అతిపెద్ద పాపాలను కూడా నాశనం చేసేది ఆమె. మహామాయ, ఆమె ఒక గొప్ప భ్రమ. మహాసత్వ, గొప్ప సత్యగుణం కలిగిన ఆమె. మహాశక్తి, ఆమె గొప్ప శక్తి గలది. మహారథి, ఆమె అనంతమైన ఆనందం. మహాభోగ, అపారమైన సంపద కలిగిన ఆమె. మహైశ్వర్య, ఆమె అత్యున్నత సార్వభౌమాధికారం కలిగినది. మహావీర్య, ఆమె పరాక్రమంలో అత్యున్నతమైనది. మహాబల, ఆమె శక్తిలో అత్యున్నతమైనది. మహాబుద్ధి, ఆమె తెలివితేటలలో అత్యున్నతమైనది. మహాసిద్ధి, అత్యున్నత విజయాలు కలిగిన ఆమె. మహాయోగేశ్వరేశ్వరి, ఆమె గొప్ప యోగులచే కూడా పూజింపబడేది. మహాతంత్ర, కుల ఆర్ణవ వంటి గొప్ప తంత్రాలచే పూజింపబడే ఆమె. మరియు జ్ఞాన అర్ణవ. మహామంత్ర, ఆమె అత్యంత గొప్ప మంత్రం. మహాయంత్ర, మహాయంత్రాల రూపంలో ఉన్న ఆమె. మహాసన, గొప్ప ఆసనాలపై కూర్చున్న ఆమె. మహాయాగ క్రమరాజ్య, మహాయాగ కర్మ ద్వారా పూజించబడే ఆమె. మహాభైరవ పూజిత, మహాభైరవుడు కూడా పూజించేది ఆమె. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి, ఆమె మహేశ్వర, శివుడి గొప్ప నృత్యానికి సాక్షి. సృష్టి యొక్క గొప్ప చక్రం చివరిలో. మహాకామేశ మహిషి, ఆమె మహాకామేశ్వరుని మహారాణి. మహాత్రిపుర సుందరి, ఆమె గొప్ప త్రిపుర సుందరి. చతుషష్టిపచారాధ్య, 64 వేడుకలలో పూజింపబడే ఆమె. చతుషష్టి కళామయి, 64 లలిత కళలను కలిగి ఉన్న ఆమె. మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత, 64 కోట్ల యోగిని బృందాలచే సేవింపబడే ఆమె. మనువిద్య స్వరూపిణి అయిన ఆమె. చంద్రవిద్య, ఆమె చంద్రవిద్య స్వరూపిణి. చంద్రమండల మధ్యగా, చంద్రమండల మధ్యలో అంటే చంద్రుని చక్రంలో నివసించే ఆమె. చారురూప, తగ్గని మసకబారని అందం ఉన్న ఆమె. చారుహాస, అందమైన చిరునవ్వు ఉన్న ఆమె. చారు చంద్రకళాకర, వృద్ధి చెందని లేదా క్షీణించని అందమైన చంద్రవంకను ధరించిన ఆమె. చరాచర జగన్నాథ, జీవ నిర్జీవ లోకాలకు అధిపతి అయిన ఆమె. చక్రరాజనికేతన, శ్రీచక్రంలో నివసించే ఆమె. పార్వతి, ఆమె పర్వతం కుమార్తె. పద్మనయన, రేకుల మాదిరిగా పొడవైన మరియు అందమైన కళ్ళు కలిగిన ఆమె. తామర పువ్వు యొక్క పద్మరాగ సమప్రభ, మాణిక్యం లాంటి ప్రకాశవంతమైన ఎరుపు రంగు కలిగిన ఆమె. పంచప్రేతాసనాసీన, 5 శవాలచే ఏర్పబడిన ఆసనంపై కూర్చున్న ఆమె. పంచబ్రహ్మస్వరూపిణి, ఆమె రూపం 5 బ్రహ్మలతో కూడి ఉంటుంది. చిన్మయి, ఆమె స్వయంగా చైతన్యం. పరమానంద, ఆమె అత్యున్నతమైన ఆనందం. విజ్ఞాన గణరూపిణి, ఆమె సర్వవ్యాప్తమైన ఘనమైన మేధస్సు యొక్క స్వరూపం. ధ్యానధ్యాతృ ధ్యేయ రూప, ధ్యానం, ధ్యాని మరియు ధ్యాన వస్తువుగా ప్రకాశించే ఆమె. ధర్మాధర్మ వివర్జిత, ధర్మం మరియు అధర్మం రెండింటినీ ఆమె. విశ్వరూప, సమస్త విశ్వాన్ని తన రూపంలో కలిగి ఉన్న ఆమె. జాగరిణి, జాగ్రత్త స్థితిలో ఉన్న ఆమె లేదా రూపాన్ని స్వీకరించే ఆమె. మేల్కొనే స్థితిలో ఉన్న జీవుని.
స్వపంతి స్వప్న స్థితిలో ఉన్న ఆమె లేదా రూపాన్ని స్వీకరించే ఆమె. తైజసాత్మిక తైజస ఆత్మ అయిన ఆమె. సుప్త గాఢ నిద్రస్థితిలో ఉన్న లేదా స్వరూపం దాల్చిన ఆమె. జీవ గాఢ నిద్రలో ఉంది. ప్రజాత్మిక ప్రాణం నుండి వేరు కానిది ఆమె. తుర్యా స్థితిలో ఉన్న ఆమె. సర్వావస్థ వివర్జిత అన్ని స్థితులను అధిగమించిన ఆమె. సృష్టికర్త ఆమె సృష్టికర్త. బ్రహ్మరూపంలో ఉన్న ఆమె. గోప్తి రక్షించే ఆమె. గోవింద రూపాన్ని స్వీకరించిన ఆమె. విశ్వం యొక్క సంరక్షణ. సంహారిణి ఆమె విశ్వాన్ని నాశనం చేసేది. రుద్రరూప ఆమె రుద్రరూపాన్ని స్వీకరించింది. విశ్వం యొక్క రద్దు. తిరోధనకరి అన్ని వస్తువుల అదృశ్యానికి కారణమయ్యే ఆమె. ఈశ్వరి ఆమె ప్రతి దానిని రక్షించి పాలించేది. సదాశివ దుఃఖపూరితమైన శివురాలు. ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించేది. అనుగ్రహద ఆశీర్వాదం ఇచ్చే ఆమె. పంచకృత్య పరాయణ ఆమె 5 విధులకు సృష్టి, సంరక్షణ, విధ్వంసం, వినాశనం మరియు తిరిగి కనిపించని. భానుమండల మధ్యస్థ సూర్యుని చక్రం మధ్యలో ఉండే ఆమె. భైరవి ఆమె భైరవుని భార్య. భగమాలిని 6 శ్రేష్ఠ తలతో తయారు చేయబడిన దండను ధరించినది. శుభం, ఆధిపత్యం, కీర్తి, శౌర్యం, నిర్లిప్తత మరియు జ్ఞానం. పద్మాసన తామర పువ్వులో కూర్చున్న ఆమె. భగవతి తనను పూజించే వారిని రక్షించే దేవత. పద్మనాభ సహోదరి ఆమె విష్ణు సోదరి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఆమె ప్రపంచాల శ్రేణిని ఉద్భవించి అదృశ్యం చేసేది. ఆమె కళ్ళు తెరవడం మరియు మూసివేయడం. సహస్రశీర్ష వదన 1000 తలలు మరియు ముఖాలు కలిగిన ఆమె. సహస్రాక్షి 1000 కళ్ళు ఉన్న ఆమె. సహస్రపాత్ 1000 అడుగులు ఉన్న ఆమె. బ్రహ్మకీట జనని బ్రహ్మ నుండి అణకువ వరకు ప్రతి దానికి తల్లి ఆమె. కీటకం వర్ణాశ్రమ విదాయిని జీవితంలో సామాజిక విభజన క్రమాన్ని స్థాపించిన ఆమె. నిజజ్ఞాన రూప నిగమ వేదాల రూపాన్ని ఆజ్ఞలు కలిగిన ఆమె. పుణ్య ఫలప్రద మంచి మరియు చెడు కర్మల ఫలాలను పంచే ఆమె. శృతి సీమంత సింధూరి కృతపాదాబ్ద ధూళిక ఆమె పాదాల దుమ్ము నుండి వేర్మిలియన్ ఏర్పడే ఆమె. శృతి దేవతల జుట్టు విడిపోయే రేఖ వద్ద ఉన్న గుర్తులు. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అన్ని గ్రంథాలతో తయారైన చిప్పలో ఉన్న ముత్యం ఆమె. పురుషార్థప్రద మానవ జీవితంలోని లక్ష్యాలను ప్రసాదించేది ఆమె. పూర్ణ ఆమె ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటుంది. పెరుగుదల లేదా క్షయం లేకుండా. భోగిని ఆమె ఆనందించేది. భువనేశ్వరి ఆమె విశ్వానికి అధిపతి. అంబిక ఆమె విశ్వానికి తల్లి అయినది. అనాది నిధన శబ్దం రూపంలో ఉన్న ఆమె. ప్రారంభం లేదా ముగింపు లేని ఆమె. హరి బ్రహ్మేంద్ర సేవిత బ్రహ్మ విష్ణు ఇంద్రులచే సేవింపబడిన ఆమె. నారాయణి నారాయణునికి ప్రతిరూపమైన స్త్రీ ఆమె. నాదరూప శబ్దరూపంలో ఉన్న ఆమె. నామరూప వివర్జిత పేరు లేదా రూపం లేని ఆమె. హ్రీంకారి హ్రీం అనే అక్షర స్వరూపిణి అయిన ఆమె. హ్రీమతి ఆమె వినయం కలిగినది. హృదయంలో నివసించే ఆమె. హేయోపాదేయ వర్జిత తిరస్కరించడానికి లేదా అంగీకరించడానికి ఏమీ లేని ఆమె. రాజరాజార్చిత రాజులకు రాజు పూజించే ఆమె. రాజీ ఆమె శివుని రాణి సమస్త రాజులకు ప్రభువు.
రమ్య ఆనందాన్ని ఇచ్చేది, అందమైనది. రాజీవలోచన రాజీవుడు లాంటి కళ్ళు ఉన్న ఆమె. రంజని మనస్సును ఆహ్లాదపరిచే ఆమె. రమణి ఆనందాన్ని ఇచ్చే ఆమె. రస్య ఆనందించవలసిన ఆమె, ఆనందించే ఆమె. రణత్కిని మేకల మ్రోగుతున్న గంటల నడుము ధరించిన ఆమె. రామ లక్ష్మి సరస్వతి అయిన ఆమె. రాకేందువదన పూర్ణచంద్రుని వంటి ఆహ్లాదకరమైన ముఖం కలిగిన ఆమె. ప్రతిరూప రతి రూపంలో ఉన్న ఆమె. కాముడి భార్య. రతిప్రియ రతిని ఇష్టపడే ఆమె. రతిచే సేవించబడే ఆమె. రక్షకరి ఆమె రక్షకురాలు. రాక్షసగ్ని ఆమె రాక్షస జాతి అంతటిని సంహరించేది. రామ ఆనందాన్ని ఇచ్చే ఆమె. రమణ లంపట తన హృదయ ప్రభువు అయిన శివునికి అంకిత భావం కలిగిన ఆమె. కామ్య కోరుకోదగిన ఆమె. కామకళారూప కామకళారూపంలో ఉన్న ఆమె. కదంబ కుసుమప్రియ కదంబ పువ్వులంటే ఆమెకు చాలా ఇష్టం. కళ్యాణి శుభాలను ప్రసాదించే ఆమె. జగతీకంద ఆమె సమస్త ప్రపంచానికి మూలం. కరుణారస సాగర ఆమె కరుణా సముద్రం. కళావతి ఆమె అన్ని కళలకు స్వరూపం. కళాలాప ఆమె సంగీతపరంగా మరియు తీయగా మాట్లాడుతుంది. కాంత ఆమె అందమైనది. కాదంబరి ప్రియ మీడ్ అంటే ఇష్టపడే ఆమె. వరద ఉదారంగా వరాలు ఇచ్చే ఆమె. వామనయన అందమైన కళ్ళు ఉన్న ఆమె. వారుణి మాధవిల వారుణితో మత్తులో ఉన్న ఆమె. విశ్వాధిక విశ్వాన్ని అధిగమించిన ఆమె. వేదవేద్య వేదాల ద్వారా ప్రసిద్ధి చెందిన ఆమె. వింధ్యాచల నివాసిని వింధ్య పర్వతాలలో నివసించే ఆమె. విధాత్రి ఈ విలోమాన్ని సృష్టించి నిలబెట్టేది ఆమె. వేదజనని వేదాలకు తల్లి అయిన ఆమె. విష్ణుమాయ విష్ణువు యొక్క మాయాశక్తి అయిన ఆమె. విలాసిని ఉల్లాసభరితమైన ఆమె. క్షేత్రస్వరూప ఆమె శరీరం పదార్థం. క్షేత్రేసి ఆమె క్షేత్రేశుని భార్య. క్షేత్రజ్ఞ పాలిని ఆమె పదార్థ రక్షకురాలు మరియు పదార్థాన్ని తెలిసినది కాబట్టి శరీరం మరియు ఆత్మ యొక్క రక్షకుడు. క్షయవృద్ధి వినిర్ముక్త పెరుగుదల మరియు క్షయం నుండి విముక్తి పొందిన ఆమె. క్షేత్రపాల సమర్షిత క్షేత్రపాల చేత పూజింపబడేది. విజయ ఆమె నిత్య విజయురాలు. విమల కల్మషం లేని ఆమె. వంద్య ఆమె అందమైనది, పూజనీయమైనది. వందారు జనవత్సల తనను పూజించే వారి పట్ల తల్లి ప్రేమతో నిండిన ఆమె. వాగ్వాదిని మాట్లాడే ఆమె. వామకేసి అందమైన జుట్టు ఉన్న ఆమె. వహ్నిమండల వాసిని అగ్నిచక్రములో నివసించే ఆమె. భక్తి మత్కల్పలతిక తన భక్తులకు కల్పలత అయిన ఆమె. పశుపాస విమోచిని జ్ఞానులను బంధాల నుండి విముక్తి చేసేది. సంహృతాశేష పాషాండ అన్ని మత విశ్వాసులను నాశనం చేసే ఆమె. సదాచార ప్రవర్తిక సరైన ప్రవర్తనలో మునిగిపోయి ఆమె. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక కాలిపోయిన వారికి ఆనందాన్ని ఇచ్చే చంద్రకాంతి ఆమె. దుఃఖం యొక్క 3 అగ్ని. తరుణి ఎప్పుడూ యవ్వనంగా ఉండే ఆమె. తాపసారాధ్య సన్యాసులచే పూజింపబడే ఆమె. తను మధ్య సన్నని నడుము ఉన్న ఆమె. తమోపహ తమస్సు వలన కలిగిన అజ్ఞానాన్ని తొలగించే ఆమె. చితి స్వచ్ఛమైన తెలివితేటల రూపంలో ఉన్న ఆమె. తత్పద లక్ష్యార్థ సత్యస్వరూపిణి అయిన ఆమె. దీని ద్వారా సూచింపబడుతుంది తాట్ అనే పదం.
చిదేక రసరూపిణి. ఆమె స్వచ్ఛమైన తెలివితేటల స్వభావాన్ని కలిగి ఉంది. జ్ఞానానికి కారణం. సాత్మానందల విభూత బ్రహ్మ జ్ఞానాంద సంతతి. బ్రహ్మ మరియు ఇతరుల ఆనందాన్ని అల్పమైనదిగా చేసే ఆమె సొంత ఆనందంతో పోలిస్తే పర. ఆమె సర్వోన్నతమైనది, అన్నిటినీ అధిగమించినది. ప్రత్యక్ష రూప. ఆమె అవ్యక్త చైతన్య స్వభావాన్ని కలిగి ఉంటుంది లేదా అవ్యక్త బ్రాహ్మణుడు. పశ్యంతి అయిన ఆమె పర. తర్వాత రెండవ స్థాయి శబ్దం స్వాధిష్టాన చక్రం. పరదేవత. ఆమె సర్వోన్నత దేవత, పరాశక్తి. మధ్యలో ఉండే ఆమె. వైఖరి రూపంలో ఉన్న ఆమె. వ్యక్తీకరణలో ధ్వని వినగల రూపం. భక్తమానస హంసిక. ఆమె భక్తుల మనస్సులలో హంస లాంటిది. కామేశ్వర ప్రాణనాడి. ఆమె కామేశ్వరుని ప్రాణమే. ఆమె భార్య. కృతజ్ఞ. మన చర్యలన్నీ అవి జరిగినప్పుడు ఆమెకు తెలుసు. కామపూజిత. కాముడిచే పూజింపబడే ఆమె. శృంగార రస సంపూర్ణ. ప్రేమ యొక్క సారాంశంతో నిండిన ఆమె. జయ. ఆమె ఎల్లప్పుడూ మరియు ప్రతి చోట విజయం సాధించేది. జలాంధర స్థిత. జలాంధర పీఠంలో గొంతు ప్రాంతంలో నివసించే ఆమె. ఓడ్యానపీఠ నిలయ. ఆమె నివాసం ఉద్యాన అజ్ఞాన చక్రంలో కేంద్రంగా ఉంటుంది. బిందుమండల వాసిని. బిందు మండలంలో నివసించే ఆమె. రహోయాగ క్రమరాజ్య. యజ్ఞయాగాల ద్వారా రహస్యంగా పూజించబడే ఆమె. రహస్తర్పణ తర్పిత. రహస్య పూజా విధానాల ద్వారా సంతృప్తి చెందాల్సిన ఆమె. సత్యప్రసాదిని. తన కృపను వెంటనే ప్రసాదించేది. విశ్వసాక్షిణి. ఆమె సమస్త విశ్వానికి సాక్షి. సాక్షివర్జిత. వేరే సాక్షి లేని ఆమె. షడంగ దేవతాయుక్త. 6 అంగాల దేవతలతో కలిసి ఉన్న ఆమె. తల, జుట్టు, కళ్ళు, కవచం మరియు ఆయుధాలు. షడ్గుణ్య పరిపూరిత. 6 మంచి గుణాలతో పూర్తిగా సంపన్నురాలు. శ్రేయస్సు, శౌర్యం, వైరాగ్యం, కీర్తి, సంపద మరియు జ్ఞానం. నిత్యక్లిన్న. ఆమె ఎప్పుడూ కరుణామయ్యే. నిరుపమ. ఆమె సాటి లేనిది. నిర్వాణ సుఖదాయిని. ముక్తి ఆనందాన్ని ప్రసాదించే ఆమె. నిత్యషోడశికారూప. 16 దిన దేవతల రూపంలో ఉన్న ఆమె. అంటే కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాకి, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర మరియు త్రిపుర సుందరి. శ్రీకంఠార్ధ శరీరిని. శ్రీకంఠ శరీరంలో సగభాగాన్ని కలిగి ఉన్న ఆమె. అర్ధనాదీశ్వర రూపంలో ఉన్న ఆమె. ప్రభావతి. ఆమె తేజోమయురాలు. ప్రభారూప. ఆమె ప్రకాశం. ప్రసిద్ధ. జరుపుకునే ఆమె. పరమేశ్వరి. ఆమె సర్వోన్నత సార్వభౌమాధికారి. మూల ప్రకృతి. ఆమె సమస్త విశ్వానికి ఆది కారణం. అవ్యక్తకరమైన ఆమె. వ్యక్త స్వరూపిణి. వ్యక్తమైన మరియు అవ్యక్తమైన రూపాల్లో ఉన్న ఆమె. వ్యాపిని. ఆమె సర్వవ్యాప్తి చెందినది. వివిధాకార. ఆమె అనేక రూపాలు కలిగినది. విద్య స్వరూపిణి. జ్ఞానానికి అజ్ఞానానికి స్వరూపిణి అయిన ఆమె. మహాకామేశనైన కుముదాహ్లాద కౌమిది. ఆమె నీటి కలువలను ఆనందపరిచే చంద్రకాంతి. ఆ మహా అమేష కళ్ళు. భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి. చీకటిని పాలద్రోలే సూర్యకిరణం ఆమె భక్తుల హృదయం. శివదూతి. శివుడు దూత అయిన ఆమె శివుని దూత. శివారాధ్య. శివునిచే పూజింపబడే ఆమె. శివమూర్తి. ఆమె శివస్వరూపం. శివంకరి. శ్రేయస్సు ప్రసాదించేది ఆమె. తన భక్తులను శివునిగా మార్చేది. శివప్రియ.
శివునికి ప్రీతిపాత్రురాలైన ఆమె. శివప్రియ, శివునికి మాత్రమే అంకితమైన ఆమె. శిష్టేష్ట, నీతిమంతులచే ప్రేమించబడిన ఆమె. ఆమె ఎన్నుకోబడిన దేవత. భక్తుల నీతిమంతులను ప్రేమించే ఆమె. శిష్ట పూజిత, ఆమె ఎల్లప్పుడూ నీతిమంతులచే పూజించబడుతుంది. అప్రమేయ, ఇంద్రియాల చేత అపరిమితమైన ఆమె. స్వప్రకాశ, స్వయం ప్రకాశిని అయిన ఆమె. మనోవాచామగోచర, ఆమె మనస్సు మరియు వాక్కు పరిధికి అతీతమైనది. చిచ్చక్తి, ఆమె చైతన్య శక్తి. చేతనారూప, ఆమె స్వచ్ఛమైన చైతన్య స్వరూపిణి. జడశక్తి, తనను తాను శక్తిగా మార్చుకునే మాయ ఆమె. సృష్టి యొక్క జడాత్మిక నిర్జీవ ప్రపంచ రూపంలో ఉన్న ఆమె. గాయత్రి, గాయత్రి మంత్రం అయిన ఆమె. వ్యాహృతి, ఉచ్చరించే స్వభావం కలిగిన ఆమె. అధ్యక్షత వహించే ఆమె. వాక్శక్తి. సంధ్య, సంధ్య రూపంలో ఉన్న ఆమె. ద్విజవృంద నిషేవిత, 2 జన్మలచే పూజింపబడే ఆమె. తత్వాసన, తత్వాలను తన స్థానంగా కలిగి ఉన్న ఆమె. తత్వంలో నివసించే ఆమె. తత్, అది అంటే అర్థమైన ఆమె. పరమసత్యం, బ్రాహ్మణ. త్వం, నీవు ద్వారా సూచించబడిన ఆమె. అయి, ఓ అమ్మ. పంచకోశాంతరస్థిత, 5 తొడుగులలో నివసించే ఆమె. నిస్సీమ మహిమ, ఆమె మహిమ అపరిమితం. నిత్య యవ్వన, ఎప్పుడూ యవ్వనంగా ఉండే ఆమె. మదశాలిని, మత్తులో లేదా మత్తులో ప్రకాశిస్తున్న ఆమె. మదఘార్జిత రక్తాక్షి, ఎర్రబడిన కళ్ళు. ఆనందంతో దొర్లుతూ లోపలికి చూస్తున్న ఆమె. మదపాటల గండబూహు, ఆనందంతో గులాబీ రంగు బుగ్గలు ఉన్న ఆమె. చందన ద్రవ దిగ్ధాంది, ఆమె శరీరంపై గంధపు ముద్ద పూసుకున్నది. ఆంపేయ కుసుమ ప్రియ, చంపక పువ్వులంటే ఆమెకు చాలా ఇష్టం. కుశల, ఆమె నైపుణ్యం కలిగినది. కోమలాకార, ఆమె రూపంలో అందమైనది. కురుకుల్ల, ఆమె శక్తి కురుకుల్ల. కులేశ్వరి, కులానికి అధిపతి అయిన ఆమె. కులకుండాలయ, కులకుండలో నివసించే ఆమె. మూలాధార చక్రంలో. పెరికార్ప్. కౌల మార్గ తత్పర సేవిత, కౌల సాంప్రదాయానికి అంకితమైన వారిచే పూజించబడేది. కుమార గణనాథాంబ, ఆమె కుమార మరియు గణనాథుల తల్లి. తుష్టి, ఎప్పుడూ సంతృప్తిగా ఉండే ఆమె. పుష్టి, పోషక శక్తి అయిన ఆమె. మతి, తెలివితేటలుగా వ్యక్తమయ్యే ఆమె. ధృతి, ఆమె ధైర్యవంతురాలు. శాంతి, ఆమె స్వయంగా ప్రశాంతత. స్వస్తిమతి, ఆమె అంతిమ సత్యం. కాంతి, ఆమె ప్రకాశం. నందిని, ఆనందాన్ని ఇచ్చే ఆమె. విఘ్ననాశిని, అన్ని అడ్డంకులను నాశనం చేసే ఆమె. తేజోవతి, ఆమె తేజోమయురాలు. త్రినయన, సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 నేత్రాలను కలిగి ఉన్న ఆమె. లోలాక్షి, కళ్ళు తిరుగుతున్న ఆమె. ప్రత్యేక పేరు కామరూపిణి, స్త్రీలలో ప్రేమ రూపంలో ఉన్న ఆమె. మాలిని, దండలు ధరించిన ఆమె. హంసిని, హంసల నుండి వేరు కాని ఆమె. మాత, ఆమె విశ్వాసానికి తల్లి అయినది. మలయాచల వాసిని, మలయ పర్వతంలో నివసించే ఆమె. సుమికి, అందమైన ముఖం ఉన్న ఆమె. నలిని, ఆమె శరీరం మృదువుగా మరియు తామర రేకుల వలె అందంగా ఉంటుంది. శుభ్రు, అందమైన కనుబొమ్మలు కలిగిన ఆమె.
శోభన ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండే ఆమె. సురనాయిక ఆమె దేవతలకు నాయకురాలు. కాలకంఠి ఆమె శివుని భార్య. కాంతిమతి ఆమె తేజోమయురాలు. క్షోభిణి మనసులో అలజడి సృష్టించేది ఆమె. సూక్ష్మరూపిణి ఆమె గ్రహించలేనంత సూక్ష్మమైన రూపం కలిగి ఉంది. ఇంద్రియాలు వజ్రేశ్వరి ఆమె వజ్రేశ్వరి 6వ దిన దేవత. వామదేవి ఆమె వామదేవ భార్య. వయోర్వస్థావివర్జిత వయస్సు కారణంగా కలిగే మార్పుల నుండి మినహాయింపు పొందిన ఆమె. సిద్ధేశ్వరి ఆమె ఆధ్యాత్మిక నిపుణులు పూజించే దేవత. సిద్ధ విద్య రూపంలో ఉన్న ఆమె. 15 అక్షరాల మంత్రం. సిద్ధమాత ఆమె సిద్ధుల తల్లి. యశస్విని అసమానమైన ఖ్యాతి గడించిన ఆమె. విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్రంలో నివసించే ఆమె. ఆరక్తావర్ణ కొద్దిగా ఎరుపు రంగు కలిగిన ఆమె. త్రిలోచన 3 కళ్ళు ఉన్న ఆమె. కట్వాంగాది ప్రహరణ ఆమె ఒక దుడ్డు కర్ర మరియు ఇతర ఆయుధాలు ధరించి ఉంటుంది. వదనైక సమన్విత ఒకే ఒక ముఖం కలిగిన ఆమె. పాయసాన్న ప్రియ ఆమె ముఖ్యంగా తీపి బియ్యం అంటే ఇష్టపడేది. స్పర్శ అవయవానికి దేవత అయిన ఆమె. పశులోక భయంకరి ప్రాపంచిక ఉనికితో బంధించబడిన మత్య జీవులను భయంతో నింపే ఆమె. అమృతాది మహాశక్తి సంవృత అమృత మరియు ఇతర శక్తి దేవతలతో చుట్టుముట్టబడిన ఆమె. డాకినీశ్వరి ఆమె డాకిని దేవత. అనాహతాబ్ద నిలయ హృదయంలోని అనహత కమలంలో నివసించే ఆమె. శ్యామాభ నల్లని రంగు కలిగిన ఆమె. వదనద్వయ 3 ముఖాలు కలిగిన ఆమె. దష్టోజ్వల మెరిసే దంతాలు కలిగిన ఆమె. అక్షమాలాదిధర రుద్రాక్ష పూసలు మరియు ఇతర వస్తువుల దండలు ధరించిన ఆమె. రుధిరా సంస్థిత జీవుల శరీరాలలో రక్తానికి నాయకత్వం వహించేది ఆమె. కాలరాత్రాది శక్తౌఘావృత కాలరాత్రి మరియు ఇతర శక్తులచే చుట్టుముట్టబడిన ఆమె. సిగ్ధోధన ప్రియ నెయ్యి నూనె మరియు తృణధాన్యాలతో కూడిన ఆహార నైవేద్యాలను ఇష్టపడే ఆమె. కొవ్వులు కలిగిన ఇతర పదార్థాలు. మహావీరేంద్ర వరద గొప్ప యోధులకు వరాలుని ప్రసాదించేది ఆమె. రాకిణ్యాం భాస్వరూపిణి రాకిణీ దేవత రూపంలో ఉన్న ఆమె. మణిపూరాబ్ద నిలయ మణిపూరక చక్రంలోని 10 రేకుల కమలంలో నివసించే ఆమె. వదనత్రయ సంయుత 3 ముఖాలు కలిగిన ఆమె. వజ్రాది కాయుధోపేత వజ్రము మరియు ఇతర ఆయుధాలను పట్టుకున్నది. దామార్యాది విరావృత దామరి మరియు ఇతర పూజా దేవతలతో చుట్టముట్టబడిన ఆమె. రక్తవర్ణ ఎర్రటి రంగు కలిగిన ఆమె. మాంసనిష్ట జీవులలో మాంసాన్ని పాలించేది ఆమె. దాన్న ప్రీతమానస ఆమెకి పచ్చిక చక్కెరతో చేసిన తీయటి బియ్యం అంటే చాలా ఇష్టం. సమస్త భక్త సుఖద తన భక్తులందరికీ ఆనందాన్ని ప్రసాదించేది. లాకిన్యాం భాస్వరూపిణి లాకిని యోగిని రూపంలో ఉన్న ఆమె. స్వాదిష్టానాంబు జగత స్వాదిష్టానంలోని 6 రేకుల కమలంలో నివసించే ఆమె. కాకిని యోగిని చతుర్వ్యక్త మనోహార 4 అందమైన ముఖాలు కలిగిన ఆమె. శూలాధ్యాయుధ సంపన్న త్రిశూలం మరియు ఇతర ఆయుధాలను కలిగి ఉన్న ఆమె. పీతవర్ణ పసుపు రంగులో ఉన్న ఆమె.
అతి గర్విత, ఆమె చాలా గర్వంగా ఉంది. మేధోనిష్ట, జీవులలోని కొవ్వులో నివసించే ఆమె. మధుప్రీత, తేనె మరియు తేనెతో చేసిన ఇతర నైవేద్యాలను ఇష్టపడే ఆమె. బంధిన్యాది సమన్విత, బంధిని మరియు ఇతర శక్తులతో కూడిన ఆమె. దధ్యన్న సక్తహృదయ, పెరుగుతో చేసిన నైవేద్యాలను ప్రత్యేకంగా ఇష్టపడే ఆమె. కాకిని రూపధారిణి, కాకిని యోగిని రూపంలో ఉన్న ఆమె. మూలాధారాంబుజారూఢ, మూలాధారంలోని కమలంలో నివసించే ఆమె. పంచవక్త్ర, 5 ముఖాలు కలిగిన ఆమె. అస్థి సంస్థిత, ఎముకలలో నివసించే ఆమె. అంకుశాది ప్రహరణ, ముళ్ళు మరియు ఇతర ఆయుధాలను పట్టుకున్న ఆమె. వరదాది నిషేవిత, వరద మరియు ఇతర శక్తులు సేవ చేసే ఆమె. ముగ్ధోగ్ధన సిక్తచిత్త, ముగ్ధతో చేసిన ఆహార నైవేద్యాలను ప్రత్యేకంగా ఇష్టపడే ఆమె. ఒక కాయధాన్యం. సాకిన్యాంబస్వరూపిణి, సాకిని యోగిని రూపంలో ఉన్న ఆమె. ఆజ్ఞాచక్రాబ్ద నిలయ, ఆజ్ఞాచక్రంలోని 2 రేకుల కమలంలో నివసించే ఆమె. శుక్లవర్ణ, తెల్లని రంగులో ఉన్న ఆమె. షడానన, 6 ముఖాలు కలిగిన ఆమె. మజ్జా సంస్థ, ఎముక మజ్జకు అధిష్టాన దేవత అయిన ఆమె. హంసవతి, ముఖ్య శక్తి సమన్విత, హంసవతి మరియు క్షమావతి అనే శక్తితో కూడిన ఆమె. కమలం యొక్క 2 రేకులలో. హరిద్రానైక రసిక, పసుపుతో రుచికర ఆహారాన్ని ఇష్టపడే ఆమె. హాకిని రూపధారిణి, హాకినీ దేవి రూపంలో ఉన్న ఆమె. సహస్రదళ పద్మస్థ, 1000 రేకుల కమలంలో నివసించే ఆమె. సర్వవర్ణోపశోభిత, అనేక వర్ణాలలో ప్రకాశించే ఆమె. సర్వాయుధాధర, తెలిసిన అన్ని ఆయుధాలను కలిగి ఉన్న ఆమె. శుక్ల సంస్థిత, వీర్యంలో నివసించే ఆమె. సర్వతోముఖి, అన్ని దిశల వైపు ముఖాలు తిరిగిన ఆమె. సర్వోధన ప్రీతిచిత్త, అన్ని రకాల ఆహార నైవేద్యాల చేత సంతోషించేది ఆమె. యాకిన్యాంబ స్వరూపిణి, యాకిని యోగిని రూపంలో ఉన్న ఆమె. స్వాహ, చివరిలో స్వాహ అనే ప్రార్థనకు ఉద్దేశించినది ఆమె. అగ్నికి నైవేద్యాలు అర్పించేటప్పుడు జపించే మంత్రాలు, యాగ వేడుకలు. స్వధ, చివరిలో స్వధ ప్రార్థనకు గురి అయిన ఆమె. అమతి, అజ్ఞానం లేదా అజ్ఞానం రూపంలో ఉన్న ఆమె. మేధ, జ్ఞానం రూపంలో ఉన్న ఆమె. శృతి, వేదాల రూపంలో ఉన్న ఆమె. స్మృతి, స్మృతి రూపంలో ఉన్న ఆమె. అనుత్తమ, ఆమె అత్యుత్తమమైనది. ఆమె ఎవరి చేతను ఉన్నతమైనది కాదు. పుణ్యకీర్తి, పవిత్రమైన లేదా ధర్మబద్ధమైన కీర్తిని కలిగి ఉన్న ఆమె. పుణ్యలభ్య, ధర్మబద్ధమైన ఆత్మల ద్వారా మాత్రమే పొందగలిగేది ఆమె. పుణ్యశ్రవణ కీర్తన, ఆమెను గురించి విని ఆమెను స్తుతించే ప్రతి ఒక్కరికి పుణ్యం ప్రసాదించేది. పులోమజార్చిత, పులోమజ చేత పూజింపబడేది. బంధమోచని, బంధనాల నుండి విముక్తి పొందినది, బంధనాల నుండి విముక్తిని ఇచ్చేది. బర్బరాలక, ఆమె ఉంగరాల జుట్టు కలిగి ఉంటుంది. విమర్శ రూపిణి, విమర్శ రూపంలో ఉన్న ఆమె. విద్య, జ్ఞాన రూపంలో ఉన్న ఆమె. వేదాది జగత్ప్రసూహు, ఆమె విశ్వాసానికి తల్లి. ఇది మొత్తం. సర్వవ్యాధి ప్రశమని, అన్ని వ్యాధులను దుఃఖాలను తొలగించే ఆమె. సర్వమృత్యు నివారిణి, తన భక్తులను అన్నిటి నుండి రక్షించే ఆమె. అగ్రగణ్య, ఆమె అందరికంటే అగ్రగామిగా పరిగణించబడాలి. అచింత్య రూప, ఆలోచనకు అందని రూపం కలిగిన ఆమె. కలికల్మష నాశిని, కలియుగ పాపాలను నాశనం చేసేది ఆమె. కాత్యాయని, ఆమె కట అనే ముని కుమార్తె. కాళహంత్రి,
కాలాన్ని నాశనం చేసేది ఆమె. కమలాక్ష నిషేవిత, విష్ణువు ఆశ్రయం పొందిన ఆమె. తాంబూల పూరితముఖి, తమలపాకులు నమలడం వల్ల నోరు నిండిన ఆమె. దాడిమి కుసుమప్రభ, దానిమ్మ పువ్వులా ప్రకాశించే ఆమె. మృగాక్షి, ఆమె కళ్ళు జింక కళ్ళు లాగా పొడవుగా మరియు అందంగా ఉన్నాయి. మోహిని, మంత్రముగ్ధురాలైన ఆమె. ముఖ్య, ఆమె మొదటిది. మృడాని, ఆమె మృద భార్య. మిత్రరూపిణి, ఆమె అందరికీ స్నేహితురాలు. నిత్యతృప్త, ఆమె నిత్య సంతృప్తి చెందినది. భక్తనిధి, ఆమె భక్తుల నిధి. నియాంత్రి, అన్ని జీవులను నియంత్రించి సరైన మార్గంలో నడిపించే ఆమె. నిఖిలేశ్వరి, ఆమె అన్నింటికీ అధిపతి. మైత్రాది వాసనాలాభ్య, ప్రేమ మరియు ఇతర మంచి స్వభావాల ద్వారా పొందవలసిన ఆమె. మహాప్రళయ సాక్షిణి, గొప్ప వినాశనానికి సాక్షి అయిన ఆమె. పరాశక్తి, ఆమె అసలు అత్యున్నత శక్తి. పరానిష్ట, ఆమె అత్యున్నత ముగింపు, అత్యున్నత ఆశ్రయం. జ్ఞానఘనరూపిణి, ఆమె స్వచ్ఛమైన సంగ్రహించిన జ్ఞానం కలిగినది. అద్వీపానాలాస, ద్రాక్షారసం తాగి నీరసించిన ఆమె. ఆసక్తి లేని ఆమె. దేనికైనా మత్తులో ఉన్న ఆమె. మాతృకావర్ణ రూపిణి, అక్షరమాల రూపంలో ఉన్న ఆమె. మహాకైలాస నిలయ, మహాకైలాసములో నివసించే ఆమె. మృణాల మృదుదోర్లత, ఆమె చేతులు తామర కాండం వలె మృదువుగా మరియు చల్లగా ఉంటాయి. మహానీయ, ఆమె ముద్దుగుమ్మ. దయామూర్తి, కరుణ యొక్క ప్రతిరూపం ఆమె. మహాసామ్రాజ్యశాలిని, 3 ప్రపంచాల గొప్ప సామ్రాజ్యాన్ని నియంత్రించే ఆమె. ఆత్మవిద్య, ఆమె ఆత్మజ్ఞానం. మహావిద్య, ఆమె ఉన్నతమైన జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి నిలయం. శ్రీ విద్య, పవిత్ర జ్ఞానం కలిగిన ఆమె. కామసేవిత, కామదేవునిచే పూజింపబడినది. శ్రీ షోడశాక్షరి విద్య, 16 అక్షరాల మంత్ర రూపంలో ఉన్న ఆమె. త్రికూట, పంచదశి మంత్రం యొక్క 3 భాగాలలో ఉన్న ఆమె. కామకోటిక, ఆమె వీరిలో కామ ఒక భాగం లేదా ఉజ్జాయింపు రూపం. కటాక్ష కింకరీభూత, కమలాకోటి సేవిత, లక్షలాది మంది లక్ష్మిలు నిగ్రహించుకుని హాజరైన ఆమె. హెర్న ద్వారా మేర్ గ్లాన్సెస్, శిరస్థిత, తలలో నివసించే ఆమె. చంద్రనిభ, చంద్రుని వలె తేజోవంతమైన ఆమె. బాలస్థ, నుదురులో నివసించే ఆమె. ఇంద్రధనుప్రభ, ఇంద్రధనస్సులా ప్రకాశించే ఆమె. హృదయస్థ, హృదయంలో నివసించే ఆమె. రవిప్రఖ్య, సూర్యుని ప్రత్యేక తేజస్సుతో ప్రకాశించే ఆమె. త్రికోణాంతర దీపిక, త్రిభుజంలో కాంతిలా ప్రకాశించే ఆమె. దాక్షాయణి, ఆమె సతీదేవి, దక్ష ప్రజాపతి కుమార్తె. దైత్యహంత్రి, ఆమె రాక్షసులను చంపేది. దక్షయజ్ఞ వినాశిని, దక్షుడు నిర్వహించే యాగాన్ని నాశనం చేసేది ఆమె. ధరాందోళిత దీర్ఘాక్షి, ఆమె పొడవైన వణుకుతున్న కళ్ళు కలిగి ఉంది. దరహాసోజ్వల సన్ముఖి, చిరునవ్వుతో ప్రకాశించే ముఖం కలిగిన ఆమె. గురుమూర్తి, తీవ్రమైన రూపాన్ని స్వీకరించిన ఆమె లేదా గురువు యొక్క రూపం. గుణనిధి, ఆమె అన్ని మంచి గుణాలకు నిలయం. గోమాత, సురభిగా మారిన ఆమె. అన్ని కోరికలను తీర్చే ఆవు. గుహజన్మభు, దేవతలను రక్షించే ఆమె. దేవేసి, దండనీతిస్థ, స్వల్పమైన లోపం లేకుండా న్యాయ నియమాలను నిర్వహించే ఆమె. దహరాకాశ రూపిణి, హృదయంలో సూక్ష్మమైన ఆత్మ అయిన ఆమె. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత, ప్రతిపాదంతో
ప్రారంభించి ప్రతిరోజు పూజించబడేది ఆమె మరియు పౌర్ణమితో ముగుస్తుంది. కళాత్మిక కాలరూపంలో ఉన్న ఆమె కళానాథ. ఆమె అన్ని కాలాలకు అధిపతి. కావ్యాలాప వినోదిని. కవిత్వం వినడంలో ఆనందించే ఆమె. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఎడమవైపున లక్ష్మి మరియు సరస్వతి సేవ చేస్తున్న ఆమె. కుడివైపున ఉత్సవ అభిమానులను కలిగి ఉంది. ఆదిశక్తి అయిన ఆమె. పరాశక్తి అయిన ఆమె విశ్వాసానికి కారణం. అమేయ. ఏ విధంగానూ కొలువలేని ఆమె. ఆత్మ. ఆమె అందరిలోనూ స్వయం. పరమ. ఆమె సర్వోన్నతమైనది. పావనకృతి. పవిత్రమైన రూపం కలిగిన ఆమె. అనేక కోటి బ్రహ్మాండ జనని. ఆమె కోట్ల లోకాలకు సృష్టికర్త. దివ్య విగ్రహ. దివ్య శరీరం కలిగిన ఆమె. క్లీంకారి. క్లీం అనే అక్షరాన్ని సృష్టించినది ఆమె. కేవల. ఆమె సంపూర్ణమైనది. ఎందుకంటే ఆమె పూర్తి, స్వతంత్ర మరియు ఎటువంటి లక్షణాలు లేకుండా గుహ్య. రహస్యంగా తెలియవలసిన ఆమె. కైవల్య పదదాయిని. ముక్తిని ప్రసాదించే ఆమె. త్రిపుర. ఆ ముగ్గురి కంటే పెద్దది. త్రిగద్వంద్య. 3 లోకాలను నివాసులచే పూజింపబడినది. త్రిమూర్తి. ఆమె త్రిమూర్తుల సమాహారం. త్రిదశేశ్వరి. దేవతలకు అధిపతి అయిన ఆమె. త్రయక్షరి. 3 అక్షరాలు లేదా అక్షరాలతో కూడిన ఆమె. దివ్యగాంధాఢ్య. దివ్య సువాసనతో సమృద్ధిగా ధనవంతురాలైన ఆమె. సింధూర తిరకాంచిత. నుదిటిపై సిరిగుర్తితో ప్రకాశించే ఆమె. ఆమె సింధూరంతో చేసిన ప్రత్యేక పేస్టుతో అలంకరించబడి ఉంటుంది. ఉమా. ఆమె పార్వతీదేవి. శైలేంద్ర తనయ. ఆమె పర్వతాల రాజు. హిమావతుడి కుమార్తె. గౌరీ. తెల్లని చర్మం కలిగిన ఆమె. గంధర్వ సేవిత. గంధర్వులచే సేవింపబడేది ఆమె. విశ్వగర్భ. ఆమె గర్భంలో సమస్త విశ్వాన్ని కలిగి ఉన్న ఆమె. స్వర్ణగర్భ. విశ్వానికి కారణమైన ఆమె. అవరద. అపవిత్రతను నాశనం చేసే ఆమె. వాగదీశ్వరి. ప్రసంగానికి అధ్యక్షత వహించే ఆమె. జ్ఞానగమ్య. జ్ఞానం ద్వారా పొందవలసిన ఆమె. అపరిచ్ఛేద్య. ఆమె పరిమితులను నిర్ధారించలేనిది. జ్ఞానద. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేది ఆమె. జ్ఞాన విగ్రహ. ఆమె జ్ఞానస్వరూపిణి. సర్వ వేదాంత సంవేద్య. వేదాంతం అంతా తెలిసిన ఆమె. సత్యానంద స్వరూపిణి. ఉనికి మరియు ఆనందమే ఆమె రూపం. లోపాముద్రార్చిత. లోపముద్ర చేత పూజింపబడినది. లీలాక్లిప్త బ్రహ్మాండ మండల. ఆమె విశ్వాన్ని పూర్తిగా ఒక క్రీడగా సృష్టించి నిర్వహించింది. అదృశ్య. ఇంద్రియాల ద్వారా గ్రహించబడని ఆమె. దృశ్యరహిత. చూడడానికి ఏమీ లేని ఆమె. విజ్ఞాన్. భౌతిక విశ్వం యొక్క సత్యాన్ని తెలిసిన ఆమె. వేదవర్జిత. ఆమె తెలుసుకోవలసినది ఏమీ లేదు. యోగిని. నిరంతరం పరాశివునితో ఐక్యంగా ఉండే ఆమె. యోగశక్తి. యోగద. యోగశక్తిని ప్రసాదించే ఆమె. యోగ్య. ఆమె అన్ని రకాల యోగాలకు అర్హురాలు. యోగానంద. యోగా ద్వారా లభించే ఆనందం ఆమెది. ఆనందించేది ఆమె. యోగా యొక్క ఆనందం. యుగంధర. యుగాలను మోసే ఆమె. ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి. క్రియాశక్తి స్వరూపిణి. సంకల్పం, జ్ఞానం మరియు కర్మశక్తుల రూపంలో ఉన్న ఆమె. సర్వాధార. ఆమె అందరికీ మద్దతురాలు. సుప్రతిష్ఠ. దృఢంగా స్థిరపడిన ఆమె. సదసద్రూపధారిణి. ఉన్న మరియు లేని రెండింటినీ రూపాలను స్వీకరించే ఆమె. అష్టమూర్తి. 8 రూపాలు కలిగిన ఆమె.
అజాజైత్రి, అజ్ఞానాన్ని జయించిన ఆమె. లోకయాత్ర విదాయిని, ప్రపంచాల గమనాన్ని నిర్దేశించే ఆమె. ఏకాకిని, ఆమె ఒంటరిది. భూరూప, ఆమె ఉన్న అన్ని వస్తువుల సముదాయం. నిర్ద్వైత, ద్వంద్వ భావన లేని ఆమె. ద్వైత్యవర్జిత, ద్వంద్వత్వానికి అతీతమైన ఆమె. అన్నద, ఆమె అన్ని జీవులకు ఆహారం ఇచ్చేది. వసుధ, ఆమె సంపదను ఇచ్చేది. వృద్ధ, ఆమె పురాతనమైనది. బ్రహ్మైక్య స్వరూపిణి, ఆమె స్వభావము బ్రహ్మ ఆత్మల కలయిక. బృహతి, ఆమె అపారమైనది. బ్రాహ్మణి, ఆమె ప్రధానంగా సాత్వికురాలు. బ్రహ్మి, ప్రసంగానికి అధ్యక్షత వహించే ఆమె. బ్రహ్మానంద, ఎప్పుడూ బ్రహ్మానందంలో మునిగి ఉండే ఆమె. బలిప్రియ, ఆమె ముఖ్యంగా యజ్ఞాలను ఇష్టపడేది. భాషారూప, భాషారూపంలో ఉన్న ఆమె. బృహస్సేన, ఆమె విస్తారమైన సైన్యాన్ని కలిగి ఉంది. భావాభావ వివర్జిత, ఉనికికి లేనిదానికి అతీతమైనది ఆమె. సుఖారాధ్య, సులభంగా పూజించబడే ఆమె. శుభకరి, మంచి చేసే ఆమె. శోభనా సులభాగతి, ప్రకాశవంతమైన మరియు సులభమైన మార్గం ద్వారా పొందిన ఆమె. రాజరాజేశ్వరి, ఆమె రాజులకు చక్రవర్తులకు పాలకురాలు. రాజ్యదాయిని, ఆధిపత్యాన్ని ఇచ్చే ఆమె. రాజ్యవల్లభ, అన్ని రాజ్యాలను రక్షించే ఆమె. రాజతృప, అందరినీ ఆకర్షించే కరుణ కలిగిన ఆమె. రాజపీఠ నివేశిత నిజాశ్రిత, ఆమెను ఆశ్రయించే వారిని రాజసింహాసనాలపై స్థాపించే ఆమె. రాజ్యలక్ష్మి, ప్రపంచ శ్రేయస్సు యొక్క స్వరూపం ఆమె. కోసనాథ, ఆమె ఖజానా యొక్క యజమానురాలు. చతురంగ బలేశ్వరి, 4 రకాల సైన్యాలను నడిపించే ఆమె. సామ్రాజ్యదాయిని, ఆమె సామ్రాజ్య ఆధిపత్యాన్ని ప్రసాదించేది. సత్యసంధ, సత్యానికి అంకిత భావం కలిగిన ఆమె. సాగర మేఖల, మహాసముద్రాలచే చుట్టబడిన ఆమె. దీక్షిత, ప్రతిజ్ఞ చేసిన ఆమె. దైత్య సమని, రాక్షసులను దుష్టశక్తులను నాశనం చేసేది. సర్వలోకవ శంకరి, సమస్త లోకాలను తన ఆధీనంలో ఉంచుకునేది ఆమె. సర్వార్థదాత్రి, అన్ని కోరికలను ప్రసాదించేది ఆమె. సావిత్రి, ఆమె విశ్వంలో సృజనాత్మక శక్తి. సచ్చిదానంద రూపిణి, ఆమె ఉనికి చైతన్యం మరియు ఆనంద స్వరూపిణి. దేశకాల పరిచ్ఛిన్న, సమయం మరియు స్థలం ద్వారా పరిమితం కాని ఆమె. లేని ఆమె, సమయం మరియు స్థలం ద్వారా కొలుస్తారు. సర్వగా, ఆమె అన్ని లోకాలను అన్ని జీవులను వ్యాపించి నిర్జీవ వస్తువులు సర్వవ్యాప్తి అయిన ఆమె. సర్వమోహిని, అందరినీ ఆకర్షించే ఆమె. సరస్వతి, జ్ఞాన రూపంలో ఉన్న ఆమె. శాస్త్రమయి, శాస్త్రాల రూపంలో ఉన్న ఆమె. అవయవాలు కలిగిన ఆమె. లేఖనాలు. గుహాంబ, తల్లి అయిన ఆమె నివసించేది. హృదయ గుహ. గుహ్య రూపిణి, రహస్య రూపం కలిగిన ఆమె. సర్వోపాధి వినిర్ముక్త, అన్ని పరిమితుల నుండి విముక్తి పొందిన ఆమె. సదాశివ పతివ్రత, విచారకరమైన ఆమె ఆ శివుని అంకిత భావం గల భార్య. సంప్రదాయేశ్వరి, పవిత్ర సాంప్రదాయాల సంరక్షకురాలు ఆమె. సాధు, సమానత్వం కలిగిన ఆమె. ఈ నేను అనే చిహ్నం అయిన ఆమె. 711, 712ను ఇలా చూపిస్తున్నాయి. గురుమండల రూపిణి, గురువుల వంశాన్ని తనలో తానుగా మూర్తీభవించిన ఆమె. కులోతీర్ణ, ఇంద్రియాలను అధిగమించిన ఆమె. భగారాజ్య, సూర్యచక్రములో పూజింపబడే ఆమె. మాయ, ఆమె ఒక భ్రమ. మధుమతి, ఆమె స్వభావం తేనెలా మధురం. మహి, ఆమె భూమి దేవత. గణాంబ, ఆమె శివుని పరిచారకుల తల్లి. గుహ్యకారాజ్య, గుహ్యకులచే పూజించబడే ఆమె. కోమలాంగి, అందమైన అవయవాలు కలిగిన ఆమె. గురుప్రియ, గురువులకు ప్రియమైన ఆమె. స్వతంత్ర, అన్ని పరిమితుల నుండి విముక్తి పొందిన ఆమె.
సర్వతంత్రేసి, ఆమె అన్ని తంత్రాలకు అధిదేవత. దక్షిణామూర్తి రూపిణి, దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఆమె. సనకాది సమారాధ్య, సనకుడు మరియు ఇతర ఋషులు పూజించేది ఆమె. శివజ్ఞాన ప్రదాయిని, శివుని జ్ఞానాన్ని ప్రసాదించేది. చిత్కళ, ఆమె బ్రహ్మంలో చైతన్యం. ఆనంద కలిక, ఆనందానికి చిగురించిన ఆమె. ప్రేమరూప, ఆమె స్వచ్ఛమైన ప్రేమికురాలు. ప్రియంకరి, తన భక్తులకు ప్రియమైన దానిని ప్రసాదించేది. నామపారాయణ ప్రీత, తన నామాలను పునరావృతం చేయడం ద్వారా సంతోషించే ఆమె. నంది విద్య, నంది మంత్రం ద్వారా పూజింపబడే దేవత ఆమె. నటేశ్వరి, ఆమె నటేష్ భార్య. మిథ్యా జగదధిష్టాన, మాయా విశ్వానికి ఆధారం అయిన ఆమె. ముక్తిద, ముక్తిని ప్రసాదించే ఆమె. ముక్తి రూపిణి, ముక్తి రూపంలో ఉన్న ఆమె. లాస్యప్రియ, లాస్య నృత్యాన్ని ఇష్టపడే ఆమె. లయకరి, శోషణకు కారణమయ్యే ఆమె. లజ్జ, జీవులలో వినయంగా ఉన్న ఆమె. రంభాది వందిత, రంభా వంటి దివ్య వనితలచే పూజించబడిన ఆమె. భవదావ సుధావృష్టి, అడవి మంటలపై పడే అమృత వర్షం ఆమె. ప్రాపంచిక ఉనికి, పాపారణ్య దవానల, పాపాల అడవికి అడవి మంట లాంటిది ఆమె. దౌర్భాగ్య తులావాతుల, దురదృష్టం అనే దూది ముక్కలను తరిమి కొట్టే గాలి ఆమె. జరద్వాంత రవిప్రభ, వృద్ధాప్యపు చీకటిని పాలద్రోలే సూర్యకాంతి ఆమె. భాగ్యాబ్ది చంద్రిక, ఆమె అదృష్ట సాగరానికి పౌర్ణమి అయినది. భక్త చిత్త కేకి ఘనాఘన, నెమళ్లను సంతోషపెట్టే మేఘం ఆమె. వారు ఆమె భక్తుల హృదయాలు. రోగపర్వత దంభోళి, ఆమె వ్యాధి పర్వతాన్ని ముక్కలు చేసే పిడుగు లాంటిది. మృత్యుదారు కుటారిక, ఆమె మృత్యువృక్షాన్ని నరికివేసే గొడ్డలి లాంటిది. మహేశ్వరి, ఆమె అత్యున్నత దేవత. మహాకాళి, ఆమె గొప్ప కాళి. మహాగ్రాస, గొప్పగా ఉన్న ప్రతిదాన్ని మింగివేసే ఆమె. మహాసన, ఆమె గొప్పగా ఉన్న ప్రతిదాన్ని తింటుంది. అపర్ణ, అప్పులేని ఆమె. చండిక, కోపంగా ఉండే ఆమె. చండాముండ సుర నిషూదిని, చండుడు ముండు మరియు ఇతర అసురులను చంపినది. క్షరాత్మిక, ఆమె నశించే మరియు నాశనం కాని ఆత్మరూపంలో ఉంటుంది. సర్వలోకేసి, ఆమె సమస్త లోకాలకు అధిపతి. విశ్వధారిణి, విశ్వానికి మద్దతు ఇచ్చే ఆమె. త్రివర్గదాత్రి, జీవితంలోని 3 లక్ష్యాలను ప్రసాదించేది ఆమె. శోభగ, ఆమె సమస్త శ్రేయస్సుకు నిలయం. త్రయంబక, 3 కళ్ళు కలిగిన ఆమె. త్రిగుణాత్మిక, ఆమె త్రిగుణాల సారం. స్వర్గాపవర్గద, స్వర్గాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదించే ఆమె. శుద్ధ, ఆమె అత్యంత పవిత్రమైనది. జప పుష్ప నిభాకృతి, మందార పువ్వు లాంటి శరీరం ఉన్న ఆమె. ఓజోవతి, ఆమె జీవశక్తితో నిండి ఉంది. ద్యుతిధర, కాంతి మరియు శోభతో నిండిన ఆమె. కాంతి ప్రకాశం కలిగిన ఆమె. యజ్ఞరూప, త్యాగరూపంలో ఉన్న ఆమె. ప్రియవ్రత, ప్రమాణాలను ఇష్టపడే ఆమె. దురారాధ్య, పూజించడం కష్టమైన ఆమె. దురారదర్శ, ఆమెను నియంత్రించడం కష్టం. పాటలీ కుసుమప్రియ, పాటలీ పువ్వు అంటే ఇష్టపడే ఆమె. మహతి, ఆమె గొప్పది. మహతి రూపంలో ఉన్న ఆమె. మేరు నిలయ, మేరు పర్వతంలో నివసించే ఆమె. మందార కుసుమప్రియ, మందార పువ్వులను ఇష్టపడేది. విరారాజ్య, వీరవీరులచే పూజించబడే ఆమె. విరాడ్రూప, విశ్వం మొత్తం రూపంలో ఉన్న ఆమె. విరజ, రాజసము, కోపము మరియు కోరిక లేనిది ఆమె. విశ్వతోముఖి, అన్ని దిక్కుల వైపు చూసే ఆమె. పచ్చగ్రూప, ఆమె అంతర్లీనంగా ఉండే ఆత్మ.
పరాకాశ ఆమె అతీంద్రియ ఆకాశము, విశ్వ మరియు వ్యక్తిగత శరీరాలకు కారణం. ప్రాణద జీవితాన్ని ఇచ్చేది ఆమె. ప్రాణరూపిణి ఆమె జీవిత స్వభావము. మార్తాండ భైరవ రాజ మార్తాండ భైరవునిచే పూజించబడినది. మంత్రిని న్యస్త రాజ్యదూహు తన రాజ్య బాధ్యతలను తన మంత్రులకు అప్పగించిన ఆమె. త్రిపురేసి ఆమె త్రిపుర దేవత. జగత్సేన విజయానికి మాత్రమే అలవాటు పడిన సైన్యాన్ని కలిగి ఉన్న ఆమె. నిస్త్రైగుణ్య త్రిగుణాలు లేని ఆమె. పరాపర పర మరియు అపర రెండు అయిన ఆమె. సత్య జ్ఞానానంద రూప సత్యం, జ్ఞానం మరియు ఆనంద స్వరూపిణి అయిన ఆమె. సామరస్య పరాయణ స్థిరమైన జ్ఞానస్థితిలో మునిగిపోయిన ఆమె. కపర్దిని ఆమె కపర్ది భార్య. కళామాల 64 రకాల కళలను దండగా ధరించిన ఆమె. కామధుక్ అన్ని కోరికలను తీర్చే ఆమె. కామరూపిణి కోరదగిన రూపం కలిగిన ఆమె. కళానిధి ఆమె అన్ని కళలకు నిధి. కావ్యకళ ఆమె కవిత్వ కళ. రసజ్ఞ అన్ని రుచులు తెలిసిన ఆమె. రససేవదీహి ఆమె రసనిధి నివాసం. పాసంత్రి బంధాలను నాశనం చేసే ఆమె. పరమంత్ర విభేదిని శత్రువుల దుష్ట మంత్రాలను ఛేదించే ఆమె. మూర్త రూపాలు కలిగిన ఆమె. అమూర్త నిర్దిష్టమైన రూపం లేని ఆమె. అనిత్యతృప్త మన క్షయమైన నైవేద్యాల ద్వారా కూడా సంతృప్తి చెందే ఆమె. మునిమానస హంసిక ఋషుల మనస్సుల మానస సరోవరంలో హంస అయిన ఆమె. సత్యవ్రత సత్యంలో దృఢంగా నిలిచి ఉండే ఆమె. సత్యరూప ఆమె స్వయంగా సత్యమే. సర్వాంతర్యామిని ఆమె అందరి లోపల నివసించేది. సతి ఆమె సత్యస్వరూపిణి శాశ్వతమైన జీవి. బ్రాహ్మణి ఆమె తోకలాంటి బ్రాహ్మణురాలు అందరికీ ఆధారమైనది. బ్రహ్మ ఆమె బ్రాహ్మణురాలు. జనని ఆమె తల్లి అయినది. బహురూప ఆమె అనేక రూపాలు కలిగినది. బుధార్చిత జ్ఞానులచే పూజింపబడే ఆమె. ప్రసవిత్రి ఆమె విశ్వాసానికి తల్లి. ప్రచండ ఆమె భయంకర కోపంతో నిండి ఉంది. ఆజ్ఞ ఆమె దైవిక ఆజ్ఞ అయినది. ప్రతిష్ట ఆమె పునాది అయినది. ప్రకటాకృతి విశ్వరూపంలో వ్యక్తమైన ఆమె. ప్రాణేశ్వరి 5 ప్రాణములను మరియు ఇంద్రియాలను పాలించేది ఆమె. ప్రాణదాత్రి జీవితాన్ని ఇచ్చేది ఆమె. పంచాసత్పీఠ రూపిణి 50 ప్రార్థనా కేంద్రాలు కలిగిన ఆమె. విశృంఖల ఆమె అన్ని విధాలుగా స్వేచ్ఛగా నిర్బంధంగా ఉంటుంది. వివిక్తస్థ ఏకాంత ప్రదేశాలలో నివసించే ఆమె. వీరమాత ఆమె పరాక్రమవంతుల తల్లి. వియత్ప్రసూహు ఆమె ఈధర్కు తల్లి అయినది. ముకుంద ముక్తిని ప్రసాదించే ఆమె. ముక్తి నిలయ ఆమె మోక్షానికి నిలయం. మూల విగ్రహ రూపిణి ఆమె అన్నింటికీ మూల రూపం. భావజ్ఞ ఆమె అన్ని ఆలోచనలు మరియు భావాలను తెలిసినది. భవరోగాగ్ని జనన మరణ చక్రంలోని వ్యాధులను నిర్మూలించేది ఆమె. భవచక్ర ప్రవర్తిని జనన మరణ చక్రాన్ని తిప్పే ఆమె. ఛందస్సార ఆమె అన్ని వేదాలకు సారాంశం. శాస్త్రధార
ఆమె అన్ని గ్రంథాల సారాంశం. మంత్రసార, ఆమె అన్ని మంత్రాలకు సారాంశం. తలోదరి, సన్నని నడుము ఉన్న ఆమె. ఉదార కీర్తి, ఆమె అత్యున్నత కీర్తిని కలిగి ఉంది. ఉద్దామ వైభవ, ఆమె పరాక్రమం అపరిమితం. వర్ణరూపిణి, అక్షరమాల రూపంలో ఉన్న ఆమె. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతదాయిని, బాధపడే వారికి శాంతి మరియు విశ్రాంతిని ఇచ్చేది ఆమె. జననం మరణం మరియు క్షీణత. సర్వోపనిషదుద్గుష్ట, అన్ని ఉపనిషత్తులచే పూజింపబడే ఆమె. సాంఖ్యాతీత కళాత్మిక, శాంతి స్థితిని అధిగమించిన ఆమె. గంభీర, ఆమె అగమ్య గోచరురాలు. గణనంతస్థ, ఆకాశంలో అంతరిక్షంలో నివసించే ఆమె. గర్విత, గర్వించదగ్గ ఆమె. గానలోలుప, సంగీతంలో ఆనందించే ఆమె. కల్పనారహిత, ఊహాత్మక లక్షణాల నుండి విముక్తి పొందిన ఆమె. కాష్ట, అత్యున్నత స్థితిలో నివసించేది. అకాంత, అన్ని పాపాలను దుఃఖాలను అంతం చేసేది ఆమె. కాంతార్థ విగ్రహ, ఆమె తన భర్త శరీరంలో సగం అయినది. కార్యకారణ నిర్ముక్త, కారణం మరియు ప్రభావం యొక్క బంధం నుండి విముక్తి పొందిన ఆమె. కామకేలి తరంగిత, కామేశ్వరునితో సంయోగంలో ఆనందంతో ఉప్పొంగిన ఆమె. కనత్కనక తాటంక, మెరిసే బంగారు చెవి ఆభరణాలు ధరించిన ఆమె. లీలా విగ్రహధారిణి, క్రీడగా వివిధ మహిమాన్విత రూపాలను ధరించే ఆమె. రాజా, జన్మలేని ఆమె. క్షయ వినిర్ముక్త, క్షయం నుండి విముక్తి పొందిన ఆమె. ముగ్ధ, ఆమె అందంలో ఆకట్టుకుంటుంది. క్షిప్రప్రసాదిని, త్వరగా సంతోషించే ఆమె. అంతర్ముఖ సమారాజ్య, అంతర్గతంగా మానసికంగా పూజించవలసినది ఆమె. బహిర్ముఖ సుదుర్లభ, ఆమె దృష్టిని ఆకర్షించిన వారు ఆమెను చేరుకోవడం కష్టం. బయటికి దర్శకత్వం వహించబడింది. త్రయి, ఆమె 3 వేదాలు కలిగినది. త్రివర్గ నిలయ, మానవ జీవితంలోని త్రిగుణ లక్ష్యాలకు నిలయం ఆమె. త్రిస్థ, 3 లోకాలలో నివసించే ఆమె. త్రిపురమాలిని, శ్రీచక్రంలోని అంతర్దశార చక్రానికి దేవత అయిన ఆమె. నిరామయ, అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి పొందిన ఆమె. నిరాళంబ, ఎవరిపైన ఆధారపడని ఆమె. స్వాత్మారామ, తనలో తాను ఆనందించే ఆమె. సుధాశ్రుతి స్మృతి, అమృతానికి మూలం అయిన ఆమె. సంసార పంక నిర్భగ్న సముద్ధరణ పండిత, ఆమె మునిగిపోయిన వారిని పెంచడంలో నైపుణ్యం కలిగినది. వలస జీవం యొక్క బురద. యజ్ఞప్రియ, అన్ని యజ్ఞాలను ఇతర ఆచారాలను ఇష్టపడే ఆమె. యజ్ఞకర్తి, యజ్ఞకర్మలను నిర్వహించే ఆమె. యజమాన స్వరూపిణి, యజమాన రూపంలో ఉన్న ఆమె. యజ్ఞకర్మలను నిర్దేశించేది. ధర్మాధార, నీతివంతమైన జీవన నియమావళికి మద్దతు ఇచ్చే ఆమె. ధనాధ్యక్ష, సంపదను పర్యవేక్షించే ఆమె. ధనధాన్య వివర్ధిని, సంపదను పెంచే మరియు పంటలను పెంచే ఆమె. విప్రప్రియ, జ్ఞానులను ప్రేమించే ఆమె. విప్రరూప, ఆత్మజ్ఞాని రూపంలో ఉన్న ఆమె. విశ్వభ్రమణకారిణి, తన భ్రాంతి శక్తి ద్వారా విశ్వాన్ని తిరిగేలా చేసేది. విశ్వగ్రాస, విశ్వాన్ని మింగే ఆమె. విద్రుమావ, పగడపు వలె ప్రకాశించే ఆమె. వైష్ణవి, విష్ణు రూపంలో ఉన్న ఆమె. విష్ణురూపిణి, ఆమె మొత్తం విశ్వం అంతటా విస్తరించి ఉన్న రూపంలో ఉన్నది. అయోని, మూలం లేని ఆమె. యోని నిలయ, ఆమె అన్ని మూలాలకు నిలయం. కూటస్థ, ఆమె
అంవిల్లాగా మారకుండా ఉంటుంది. కులరూపిణి కౌల మార్గ దేవత అయిన ఆమె. వీరగోష్ఠి ప్రియ యోధుల సమావేశాన్ని ఇష్టపడే ఆమె. వీర ఆమె వీరస్వరూపిణి. నైష్కర్మ చర్యలకు దూరంగా ఉండే ఆమె. నాదరూపిణి ఆది శబ్ద రూపంలో ఉన్న ఆమె. జ్ఞానకలన బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించిన ఆమె. కళ్య ఆమె సృష్టి చేయగల సామర్థ్యం గలది. విదగ్ధ ఆమె ప్రతి దానిలోనూ నిపుణురాలు. బైందవాసన బైందవ చక్రంలో కూర్చుని ఉన్న ఆమె. తత్వాధిక ఆమె అన్ని విశ్వవర్గాలను అధిగమించినది. తత్వమయి ఆమె స్వయంగా సత్యమే. ఆమె స్వయంగా శివుడే. తత్వమర్థ స్వరూపిణి తత్ మరియు త్వం అనే అర్థాలకు అర్థమైన ఆమె. సామగాన ప్రియ సామవేద జపాన్ని ఇష్టపడే ఆమె. సౌమ్య ఆమె దయగల మరియు సున్నితమైన స్వభావం కలిగి ఉంటుంది. చల్లని సున్నితమైన స్వభావం కలిగి ఉంటుంది. చంద్రుని లాంటి ప్రకృతి. సదాశివ కుటుంబిని ఆమె సదాశివుని భార్య. సవ్యాపసవ్య మార్గస్థ ఆమె ఎడమ మరియు రెండింటిని ఆక్రమించింది. సరైన ఆరాధన మార్గాలు. సర్వాపద్వి నివారిణి అన్ని ఆపదలను తొలగించే ఆమె. స్వస్థ తనలోనే నివసించే ఆమె. అన్ని బాధల నుండి విముక్తి పొందినది. స్వభావ మధుర ఆమె తన స్వాభావిక స్వభావంలో మధురంగా ఉంటుంది. ధీర జ్ఞానవంతురాలు జ్ఞానాన్ని ఇచ్చేది. ధీర సమర్చిత జ్ఞానులచే పూజింపబడే ఆమె. చైతన్యార్ఘ సమారాధ్య చైతన్యాన్ని నైవేద్యంగా పూజించే ఆమె. చైతన్య కుసుమప్రియ చైతన్యం అనే పువ్వును ప్రేమించే ఆమె. సదోదిత ఎప్పుడూ ప్రకాశించే ఆమె. సదాతుష్ట ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆమె. తరుణాదిత్య పాటల ఉదయపు సూర్యుడిలా గులాబీ రంగులో ఉన్న ఆమె. దక్షిణారాజ్య కుడి చేతి వాటం మరియు ఎడమ చేతి వాటం భక్తులు ఇద్దరికీ పూజనీయురాలు. దరస్మేర ముఖంబుజ ఆమె ముఖంలో కమలం లాంటి మధురమైన చిరునవ్వు ఉంటుంది. కౌలిని కేవలం ఆమె స్వచ్ఛమైన జ్ఞానంగా పూజించబడుతుంది. కౌల మార్గాన్ని అనుసరించే ఆధ్యాత్మిక సాధకులు. కైవల్య పదదాయిని అమూల్యమైన అంతిమ విముక్తి ఫలాన్ని ప్రసాదించే ఆమె. స్తోత్రప్రియ ఆమెను స్తుతించడంలో కీర్తనలను ఇష్టపడే ఆమె. స్తుతిమతి ఆమె అన్ని స్తుతులకు నిజమైన వస్తువు సారాంశం. శృతి సంస్థుత వైభవ శృతులలో కీర్తించబడిన ఆమె. మనస్విని ఆమె తన మనస్సుకు ప్రసిద్ధి చెందినది. మానవతి ఉన్నత మనస్తత్వం కలిగిన ఆమె. గొప్ప కీర్తి ఉన్న ఆమె. మహేషి ఆమె మహేషుని భార్య. మంగళాకృతి శుభప్రదమైన రూపం కలిగిన ఆమె. విశ్వమాత ఆమె విశ్వానికి తల్లి అయినది. జగద్ధాత్రి ప్రపంచాన్ని రక్షించి నిలబెట్టే తల్లి ఆమె. విశాలాక్షి పెద్ద కళ్ళు ఉన్న ఆమె. విరాగిని ఆమె నిష్పాక్షికమైనది. ప్రగల్భ ఆమె నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం కలిగినది. పరమోదార ఆమె అత్యంత ఉదారంగా ఉంటుంది. మనోమయి మనస్సు రూపంలో ఉన్న ఆమె. వ్యోమకేసి ఆకాశాన్ని తన జుట్టుగా కలిగి ఉన్న ఆమె. విమానస్థ ఆమె దివ్యరథంలో కూర్చున్నది ప్రయాణించే ఆమె. దేవతలతో పాటు ఆమె దివ్యరథంలో. వజ్రిని వజ్ర ఆయుధాన్ని ధరించిన ఆమె. వామకేశ్వరి వామకేశ్వర తంత్రానికి అధిష్టాన దేవత ఆమె. పంచయజ్ఞప్రియ 5 రకాల యజ్ఞాలను ఇష్టపడే ఆమె. పంచప్రేత మంచాది సాయిని 5 శవాలతో తయారు చేయబడిన సోఫాపై పడుకున్న ఆమె. పంచమి ఆమె 5వది. పంచభూతేసి
పంచభూతాలకు అధిదేవత, పంచ సంఖ్యోపచారిణి, 5 వస్తువులతో సువాసన, పుష్పం, పూజకు ధూపం, దీపం మరియు ఆహారం. శాశ్వతి, ఆమె శాశ్వతమైనది, శాశ్వతైశ్వర్య, శాశ్వత సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్న ఆమె. శర్మధ, ఆనందాన్ని ఇచ్చేది ఆమె. శంభుమోహిని, శివుడిని మోహించే ఆమె. ధార, ఆమె భూమి తల్లి. ధరాసుత, ఆమె ధార కుమార్తె. ధన్య, గొప్ప సంపద కలిగిన ఆమె, అత్యంత ధన్యురాలు. ధర్మిణి, ఆమె నీతిమంతురాలు. ధర్మవర్ధిని, ధర్మాన్ని ప్రోత్సహించే ఆమె. లోకాతీత, లోకాలను అధిగమించిన ఆమె. గుణాతీత, గుణములను అధిగమించిన ఆమె. సర్వతీత, అన్నిటినీ అధిగమించిన ఆమె. సమాత్మిక, ఆమె శాంతి మరియు ఆనంద స్వభావం కలిగినది. బంధూక కుసుమప్రఖ్య, అందం మరియు లావణ్యంలో బంధూక పువ్వును పోలిన ఆమె. బాల, పిల్లల స్వభావాన్ని ఎప్పుడూ వదులుకోని ఆమె. లీలా వినోదిని, ఆమె క్రీడలో ఆనందించేది. సుమంగళి, నిత్య శుభప్రదమైనది, ఎన్నటికీ వితంతువుగా మారనిది. సుఖకరి, ఆనందాన్ని ఇచ్చే ఆమె. సువేషాఢ్య, ఆమె అందమైన గొప్ప వస్త్రాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ఆభరణాలు. సువాసిని, ఆమె ఎప్పుడూ శుభప్రదంగా వివాహం చేసుకుంటుంది. సువాసినచ్చిన ప్రేత, వివాహిత స్త్రీలు చేసే పూజలకు సంతోషించే ఆమె. అశోభన, ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండే ఆమె. శుద్ధ మానస, ఆమె స్వచ్ఛమైన మనసు గలది, తన భక్తుల మనస్సును శుద్ధి చేసేది. బిందు తర్పణ సంతుష్ట, బిందువుకు నైవేద్యం పెట్టడం ద్వారా సంతోషించేది. పూర్వజ, అందరికంటే ముందున్న ఆమె, మొదట జన్మించినది. త్రిపురాంబిక, త్రిపురాలకు 3 నగరాలు తల్లి అయిన ఆమె. దశముద్ర సమారాధ్య, 10 ముద్రలతో పూజింపబడే ఆమె. సర్వస సంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వావశంకరి, సర్వోన్మాదిని, సర్వమహంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ. త్రిపుర శ్రీవంకరి, త్రిపురాశ్రయుడి నియంత్రణలో ఉన్న ఆమె. జ్ఞానముద్ర, జ్ఞానముద్ర రూపంలో ఉన్న ఆమె. జ్ఞానగమ్య, జ్ఞానయోగం ద్వారా పొందవలసిన ఆమె. జ్ఞానజ్ఞేయ స్వరూపిణి, ఆమె జ్ఞానం మరియు తెలిసినది 2. యోనిముద్ర, యోనిముద్ర రూపంలో ఉన్న ఆమె. త్రికండేసి, 10వ ముద్రకు అధిపతి అయిన త్రికండ ఆమె. త్రిగుణ, సత్వ, రజస్, తమస్ అనే 3 గుణాలతో కూడినది. అంబ, ఆమె అన్ని జీవులకు తల్లి, విశ్వాసానికి తల్లి. త్రికోణగా, త్రిభుజంలో నివసించే ఆమె. అనగా, పాపం లేని ఆమె. అద్భుత చరిత్ర, ఆమె పనులు అద్భుతమైనవి. వాంఛితార్థ ప్రదాయిని, కోరిన వస్తువులన్నింటినీ ఇచ్చేది ఆమె. అభ్యాసాది సయజ్ఞాత, ఆమె అత్యంత కఠినమైన అభ్యాసం ద్వారా మాత్రమే తెలిసినది. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, షడద్వాతీత రూపిణి, 6 మార్గాలను అధిగమించిన రూపం కలిగిన ఆమె. అవ్యాజ కరుణామూర్తి, ఆమె స్వచ్ఛమైన కరుణ స్వరూపిణి. అజ్ఞానధ్వాంత దీపిక, అజ్ఞానమనే చీకటిని పారద్రోలే ప్రకాశవంతమైన దీపం ఆమె. ఆబాల గోప విదిత, ఆమె అందరికీ, పిల్లలు మరియు గోపకులకు కూడా బాగా తెలిసినది. సర్వానుల్లంఘ్య శాసన, ఆమె ఆజ్ఞలను ఎవ్వరూ ధిక్కరించనిది. శ్రీచక్ర రాజనిలయ, శ్రీచక్రంలో నివసించే ఆమె. చక్రరాజు, శ్రీమత్ త్రిపుర సుందరి, ఆమె దివ్య త్రిపుర సుందరీ దేవి. శ్రీ శివ, ఆమె మంగళకరమైన మరియు దివ్యమైన శివురాలు. శివ సైకేక్య రూపిణి, శివుడు మరియు శక్తి ఒకే రూపంలో ఐక్యమైన ఆమె. లలితాంబిక, ఆమె దివ్య తల్లి లలిత.